నమస్తే, వెల్కమ్ టు టీసాట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL, CHSL కు అప్లై చేయడం ఎలా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో జాబ్ సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మనం చేయాలి, దాంట్లో కొలువులు సాధించాలి అనుకుంటున్నారా? మరైతే CGL, CHL పోస్టులకు ఒకే ప్రిపరేషన్ కూడా సరిపోతుందా? ఇలాంటి మీ సందేహాలను తీర్చడంతో పాటు ఈ పరీక్షలు నిర్వహించే విధానం, అలాగే గత పరీక్షల్లో ప్రశ్నల తీరుతెన్నులు, సిలబస్ లో ప్రాముఖ్యత అంశాలు ఏంటి అనేది, ఇలా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ హయ్యర్ సిలబస్ లో ప్రాముఖ్యత అంశాలు, ఇలా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ దాంట్లో సెకండరీ లెవెల్ పరీక్షలకు సంబంధించి సంపూర్ణ అవగాహన కోసం కల్పించేందుకు మన స్టూడియోలో ఉన్నారు SSC ఫ్యాకల్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ రాజేంద్ర శర్మ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. రైట్, ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాము. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లో ఆ లెవెల్లో పోస్టులు ఏంటి, అసలు ఎలా ఉంటాయి, ఆ ఏజ్ లిమిట్ వివరాలు కూడా మనం చూద్దాం. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL లో వచ్చేసి పోస్టులు 6,506 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి గెస్టెడ్ 250 ఉండగా, అలాగే నాన్ గెస్టెడ్ చూసుకుంటే 3,513 ఉన్నాయి. గ్రూప్ సిలో 2,743 ఉన్నాయి. ఇక CHSL లో పోస్టులు ఒకసారి మనం చూద్దాము. 5,522 పోస్టులు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ JSA 1,413, అలాగే పోస్టల్ అసిస్టెంట్ PA, సోర్టింగ్ అసిస్టెంట్ లో SA 4,081, డేటా ఎంట్రీ ఆపరేటర్ DEOగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ లో A లో DO 28 ఉన్నాయి. అలాగే ఇక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అర్హత మనం చూద్దాము. అర్హత ఏదైనా డిగ్రీ మొదలు స్టాటిక్స్ CA వరకు ఉంటాయి. కంప్యూటర్ ఒక్కసారి ఈ కంప్యూటర్ బేస్డ్ వివరాలు కూడా మనం చూస్తున్నాము. ఎగ్జామినేషన్ టైర్ 1, టైర్ 2, డిస్క్రిప్టివ్ పేపర్, టైర్ 3 చూసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ వచ్చేసి టైర్ 4 ద్వారా నిర్వహించబడతాయి. ఇక CHSL లో కంప్యూటర్ బేస్డ్ చూసుకుంటే ఎగ్జామినేషన్ టైర్ 1 మాత్రమే ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ 2, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ టైర్ 3 ద్వారా చేయబడతాయి. ఒకసారి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏజ్ లిమిట్ కూడా మనం చూసుకోవచ్చు. వయసు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాల వరకు మించరాదని చెప్తున్నారు. SC, ST, OBC, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ వయసు సడలింపులు కూడా వర్తిస్తాయంటున్నారు. ఇక సెకండరీ లెవెల్లో వయసు 18 నుంచి 32 వరకు మించరాదని చెప్తున్నారు. ఇక SC, ST రిజర్వేషన్ అవి కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో కూడా వయసు సడలింపులు వర్తిస్తాయని చెప్తున్నారు. రైట్, ఒకసారి SSC అంటే ఏంటి, అసలు దీని వివరాలు ఏంటి, పూర్తి వివరాలు ఏంటి, మనం ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాము. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ముందుగా చెప్తారా అసలు SSC అంటే ఏంటి? చెప్పుకున్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటికి కూడా UPSC నుంచి రిక్రూట్మెంట్ జరిగేది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ వాళ్ళు ఏవేవి పోస్టులకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో అది దానికి పంపించేవాళ్ళు. అది 1970s దాని బర్డెన్ ఎక్కువయ్యాక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని క్రియేట్ చేసి అప్పటి నుంచి గ్రూప్ బి పోస్టులు కానీ నాన్ ఇంటర్వ్యూ ఈ టైప్లో, అంటే ఇప్పుడు కొద్ది కాలం కిందనే ఆ గెస్టెడ్ పోస్టులు కూడా 250 మీరు అన్నారు కదా, ఆడిటర్ కాగ్లో కానీ ఇలాంటి వాటిలో ఆడిటర్ పోస్టులు ఉంటే వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి SSC నుంచే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ గెస్టెడ్ పోస్టులు ఇప్పుడు ఈ కొత్తగా యాడ్ అయ్యి, ఇంతకుముందు అయితే ఆ గ్రూప్ సి, గ్రూప్ బి పోస్టులు, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు IAS, IPS ఇవి UPSC నుంచి ఎలా అవుతాయో దాని నెక్స్ట్ లెవెల్ క్యాడర్ రిక్రూట్మెంట్ మొత్తం SSC నుంచి జరుగుతుంది అనమాట. సో ఈ పోస్టులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఓకే, అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఇంక్లూడింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్స్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అన్నిటి రిక్రూట్మెంట్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జరుగుతుంది. దీంట్లో కూడా ఏంటంటే గ్రాడ్యుయేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పోస్ట్, దాని పేరే CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. అట్లా ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళకి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మినిమం అంటే వాళ్ళు రాసుకోవచ్చు, అంటే డిగ్రీ వాళ్ళు కూడా రాస్తుంటారు ఇవి CHSL, అందరు ఎలిజిబులే, కానీ మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ చాలన్నమాట, +2 అంటారు. నార్త్లో అయితే మన దగ్గర అయితే ఇంటర్మీడియట్ అంటాం. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ దీని నెక్స్ట్ లెవెల్ గ్రూప్ సి కింద ఆ పోస్టులు, అంటే CGL కింద పోస్టులు అన్నట్టు. దాని కిందకి ఇంకా వస్తే MTS మల్టీ టాస్కింగ్, అంటే మన UDC ఇవన్నీ కిందవి, ఇంకా కింద పోస్టులు అన్ని ఆఫీసెస్ అన్ని, కానీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులే, అన్నిటి శాలరీస్ కూడా డీసెంట్గా ఉంటాయి అంటే కంపారిటివ్లీ. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకి, అంటే ఇప్పుడు మనం ఈ మన స్టేట్వి కానీ ఇక్కడ కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ సౌత్ ఇండియాలో అంటే తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఈ 3 రాష్ట్రాల్లో మొత్తం మనం అది సదర్న్ రీజన్ అంటాం అన్నమాట. ఇక్కడ దాదాపుగా ఒక 1000 పోస్టుల దాకా ఉంటాయి మనవి. ఆల్మోస్ట్ 8,000 ఉన్నప్పుడు ఒక 1000 దాకా ఉండేవి అనమాట. కానీ అందులో మన వాళ్ళు క్వాలిఫై అయ్యే సంఖ్య ఆల్మోస్ట్ లైక్ ఓన్లీ 300 అలా ఉండేది 4-5 years బ్యాక్. అంటే అప్పటికి కూడా నార్త్ ఇండియన్ స్టూడెంట్సే మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. అంటే
పర్సంటేజ్ ప్రకారం సౌత్ ఇండియా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఐఐటీల్లో 4,000, 5,000, 6,000 ఉంటే అందులో 2,000 తెలుగు వాళ్ళకే వస్తున్నప్పుడు 8,000 ఉన్నప్పుడు కూడా కనీసం అందులో 2,000 అయితే రావాలి కదా, 2,000, 3,000. కానీ 300, 400 క్వాలిఫై అవుతున్నారు. ఎందుకంటే అవేర్నెస్ లేదు. మన వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 స్టేట్ ఎగ్జామ్స్ తప్ప వేరే వాటి గురించి అవేర్నెస్ లేదు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి అన్నామంటే 10th క్లాస్ అంటాడు, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటాడు. మనం ఇప్పుడు అదే ఢిల్లీ కానీ నార్త్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కసారి అడిగారు అనుకోండి ఎస్ఎస్సి అంటే ఏంటి బాబు అని, ఒక స్కూల్ పిల్లోండి 5th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్ అని అడిగితే మా ఇంట్లో మా కజిన్ ఒక ఆయన ఎస్ఎస్సిలో జాబ్ వచ్చింది, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్తాడు. ఇక్కడ మీరు ఇప్పుడు నేను మన ఏ డిస్టిక్ అయినా వెళ్ళండి, మన ఊరికి వెళ్ళి ఎస్ఎస్సి అంటే ఏందని ఎంత బాగా చదువుకున్న టీచర్ అయినా కరెక్ట్ ఒక 10 మందిని అడగండి, మినిమం 9 members ఇట్స్ 10th క్లాస్ అని చెప్తారు. ఎవరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఎవరు చెప్పరు అనమాట. దట్ ఈస్ అంటే అంత అవేర్నెస్ లేదు. అప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ డిలే అవడం వల్ల ఒక 2-3 years మధ్యలో ఎప్పుడైతే ఎగ్జామ్స్ జరగలేదో, స్టేట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరగలేదో ఆ టైంలో ఏంటంటే జనాలకు ఏం చేయాలో అర్థం కాక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ వీటికి ప్రిపేర్ అయ్యి ఒకవేళ అది చాలా తక్కువ పోస్టులు కాబట్టి రిస్క్ ఎక్కువ. సో ప్యారలల్గా ఎన్ని రోజులని మనం ఖాళీగా ఉంటాం, ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. మళ్ళీ సాఫ్ట్వేర్కి అయితే వెళ్ళలేను, ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చాను. సో ఆల్రెడీ వచ్చాను కాబట్టి ఇప్పుడు ఏ ఎగ్జామ్ బెటర్, ఓకే కొద్దిగా దీనికి నియర్ బై ఉంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది 90% బీటెక్ చదివిన వాళ్ళే కాబట్టి ఈ 90% వీళ్ళ ఏం ఆలోచిస్తారంటే మ్యాథ్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కొద్దిగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, క్వాలిఫై కావచ్చు అనే ఉద్దేశం ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎస్ఎస్సి, సిజిఎల్కి వాటికి ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి కొద్దిమంది జాబ్లు. సో దీని అవేర్నెస్ పెరుగుతూ వచ్చింది గ్రాడ్యువల్గా. దీని ఇంపాక్ట్ మన ఎస్ఐ ఎగ్జామ్స్ మీద కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎస్ఐకి మన సిజిఎల్కి సేమ్ సిలబస్లో తేడా లేదు, కానీ మన ఎస్ఐ కొద్ది క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి కంపేర్ టు దీంతో. సో ఇప్పుడు నేను ఈజీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి టఫ్ ఎగ్జామ్ రాయలేనుగా, ఎస్ఎస్సికి వెళ్ళి రాయలేనుగా. ఒకవేళ ఎస్ఐ కూడా టఫ్గా ఇచ్చాడు అనుకోండి పేపర్, అప్పుడు ఏం చేస్తాను? ఆల్రెడీ నేను అంత స్టాండర్డ్లో ప్రిపేర్ అయినా కాబట్టి సిజిఎల్కి కూడా వెళ్ళి సిజిఎల్ ఎగ్జామ్ కూడా రాస్తానుగా, ఎందుకంటే నేను ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యాను ఆల్రెడీ. సిజిఎల్ ఎగ్జామ్ కూడా రాస్తాను కదా. లాస్ట్ టైం ఎస్ఐ కూడా అట్లా టఫ్గా రావడం వల్ల చాలా మంది సిజిఎల్ సైడ్ ఇటు మూవ్ అవ్వడం జరిగింది. అంటే ఎస్ఐ ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా నేను సిజిఎల్ కూడా రాయొచ్చు, అంతే కదా. ఓకే ఇప్పుడు బ్యాంక్ ప్రిపేర్ కూడా నేను సిజిఎల్ కూడా రాయొచ్చు, నాకు ఇంకో ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది అని కొద్దిగా రాయడం అవేర్నెస్ మొదలైంది. కానీ ఎగ్జామ్ 2017 ఆన్లైన్ ఎగ్జామ్ కొద్దిగా డిలే అవడం వల్ల, అది కోర్టులో కేసు పెండింగ్ అవడం వల్ల 2 years డిలే అవడం వల్ల మళ్ళీ ఆ అవేర్నెస్ ఎంతైతే బిల్డప్ అయిందో ఆ వచ్చిన అవేర్నెస్ మొత్తం జనాలు చాలా మంది మర్చిపోయారు, దీని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒకటి ఏంటంటే చాలా వెరీ గుడ్ పోస్ట్ అనమాట ఇవి. అంటే మనకి అవేర్నెస్ ఉన్న వాళ్ళు, ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళైతే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంటే ఓన్లీ ఇప్పుడు ఐఐటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ఐటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి అనేది అలా ఏం లేదు. నార్మల్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్ కూడా వచ్చి రాస్తారు. చూడండి ఇక్కడ సిజిఎల్ అంటే ఏదో డిగ్రీ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారని కాదు, సిహెచ్ఎస్ఎల్ అంటే ఏదో ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారని కాదు, ఎంటీఎస్ అంటే ఏదో 10th క్లాస్ లెవెల్ 10+2 ఎగ్జామ్ అంటే 10+2 లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారని కాదు. ఎస్ఎస్సిలో అన్ని 10th క్లాస్ వరకే సిలబస్, మొత్తం 10th క్లాస్ వరకే. అంటే ఇప్పుడు వాడు అడిగే జామెట్రీ కానీ ఏదైనా కానీ 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్సే, 10th క్లాస్ వరకు ఉన్న సోషల్ సైన్సే. కొత్తగా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒకటి, ఈ రీజనింగ్ ఏంటంటే బేసిక్గా మనం చిన్నప్పుడు చిన్న లాజికల్ గా చిన్న క్వశ్చన్లు చేస్తాం కదా మ్యాథమెటికల్వి, అలాంటివి అనమాట. అవి 10th క్లాస్ స్టూడెంట్ అని చేయగలుగుతాడు. ఇక్కడ ఏం లేదు, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ వాళ్ళు అందరు కూడా రాస్తారు కాబట్టి. ఓకే అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు రాస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దాని కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయి. సిలబస్ మాత్రం సేమే. అంటే ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్కైనా 10th వరకు నువ్వు చదువుకోవాల్సిందే, 10th వాడైనా 10th వరకు చదవాల్సిందే, గ్రాడ్యుయేట్ వాడైనా 10th వరకు ఉన్న సిలబస్లోనే లెవెల్స్ ఎక్కువ. Tier 1 రాయాలి, మళ్ళీ Tier 2 రాయాలి, 4-5 హడ్డిల్స్ క్రాస్ చేయాలి కాబట్టి డిఫికల్ట్ అంతే ఎగ్జామ్. సిలబస్ నో చేంజ్, సేమ్ ఎస్ఐ సిలబస్ ఏనండి, అసలు ఏం మార్పు లేదు యాక్చువల్లీ. రైట్ రాజేంద్ర శర్మ గారు, అంటే ఇప్పుడు ఎస్ఎస్సి లెవెల్కి వచ్చేసి ఎందుకు ఆ అవేర్నెస్ ఎందుకు లేకుండా పోయిందంటారు? సో వీళ్ళు అన్నట్టు అంటే అక్కడైతే ఎస్ఎస్సి అనగానే టక్కని చెప్పేస్తారు ఎవరైనా, బట్ ఇక్కడ అనేసరికి సెకండరీ స్కూల్ అని ఎందుకు మాట్లాడతారు? అవేర్నెస్ ఎందుకు కల్పించలేదు? ఎందుకంటే ఇక్కడ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి హై ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు. ఎప్పుడు చూడండి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా స్టేట్ లెవెల్లో ఏదైనా రిక్రూట్మెంట్ ఉంటుందా అని చెప్పి ఆలోచన తప్ప సెంట్రల్ గవర్నమెంట్లో ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక క్యాలెండర్ ప్రకారము ప్రతిసారి రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. అది ఆస్పిరెంట్స్ అందరూ కూడా గమనించాలి. సో
స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో మనకు ఒక క్యాలెండర్ అంటూ అట్లాంటిది ఏమీ ఎస్టాబ్లిష్ కాలేదు ఇప్పటి వరకు. కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్లో జనవరి మంత్లోనూ ఒక క్యాలెండర్ అంటూ ఒకటి ఇచ్చేస్తారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, ఎప్పుడు ఫస్ట్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని స్టేజెస్, క్లియర్గా క్యాలెండర్ అనేది ఉంటుంది. సో క్యాలెండర్ ఉంటుంది కాబట్టి దృష్టిలో ముందు నుంచే ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ప్రిపేర్ కావచ్చు. కానీ ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఎక్కువ ప్రిపేర్ కాకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్. సో స్టేట్ లెవెల్లో తెలుగు మీడియంలో చదివిన ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు మరి ఇంగ్లీష్ కదా మేము చదవలేమేమో అనుకుంటారు. కానీ ఇష్యూస్ అన్నీ చాలా బేసిక్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలా తేలిగ్గా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు. అండ్ మోర్ ఓవర్ త్వరలో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మారబోతుంది. అందులో దాదాపు 13 లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో 13 లాంగ్వేజెస్ అంటే అందులో తెలుగు కూడా ఉంటుంది. కాబట్టి మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి నిరభ్యంతరంగా ప్రిపేర్ కావచ్చు. సిలబస్ విషయంలో అంటే ఎలా చూసుకోవచ్చు? సిలబస్ విషయంలో మనం పరిశీలిస్తే గాన రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ మీరు ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా ఈ 4 ఏరియాస్ మాత్రమే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ 4 ఏరియాస్ మీరు ఐఏఎస్ ఎగ్జామినేషన్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రాసినా ఇవే ఉంటాయి. అండ్ 10th క్లాస్ బేస్డ్ ఎంటీఎస్ రాసినా కూడా ఇవే ఉంటాయి. కాకపోతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే లెవెల్ మార్పు ఉంటుంది, సిలబస్ అదే ఉంటుంది. కాబట్టి క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ మూడింటికి వచ్చేసరికి ఒకేలా ఉంటుంది. సో లెవెల్ అనేది, సో టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది లెవెల్ పెరిగే కొద్దీ. కానీ జనరల్ అవేర్నెస్ మాత్రం బేసిక్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. కాబట్టి జనరల్ స్టడీస్కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ స్కూల్ లెవెల్లో 6th to 10th క్లాస్ ఉండే టాపిక్స్ చదువుకోవడం లేదా ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవడం వల్ల సో గరిష్టంగా మార్కులు అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కు సంబంధించి అసలు ఎలా అప్లై చేయాలి ఇలాంటి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మ్యాథ్స్ విషయానికి వస్తే పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? మ్యాథ్స్ విషయానికి వస్తే అంటే రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాము. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డౌట్ ఏంటి? మేడం మాది సిద్దిపేట జిల్లా మేడం. నా పేరు సంతోష్ మేడం. చెప్పండి మేడం. నేను 30 సంవత్సరాల 6 నెలలు ఉన్నాను మేడం. ప్రజెంట్ ఈ ఎస్ఎస్సికి అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్ కి అప్లై చేయాలో ఒకటి చెప్పండి మేడం. ఓకే చెప్తాను. ఇంకొకటి మేడం, ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేడం. రిజర్వేషన్ ఉందా అడగండి. రిజర్వేషన్ ఉందండి మేడం. ముందుగా కేటీఆర్ సార్ కి, సిఇఓ శైలారెడ్డి సార్ కి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం మా నిరుద్యోగుల తరఫున. అయితే మన టీసాట్ నెట్వర్క్ లో ఈ మంత్లీ క్లాసెస్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్ కానీ డైలీ కరెంట్ అఫైర్స్ నెట్వర్క్ లో ఈనాడు ప్రతిపెట్టి అప్లోడ్ చేస్తారు. అట్లా చేస్తే బాగుంటది మేడం. ఓకే అండి, రైట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటో అడగండి ఒకసారి. చెప్పండి మేడం. శైలజ రెడ్డి సార్ కి. రైట్ అండి, ఇప్పుడు మీ డౌట్ ఏంటో అడగండి. ఇక్కడ ఫ్యాకల్టీస్ ఉన్నారు కదా, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మేడం అడుగుతున్నా మేడం. 30 years కి అప్లై చేయొచ్చా అని అంటున్నారు. అవును. రిజర్వేషన్ ఉందా అడగండి. రిజర్వేషన్ ఉందా? ఏ పోస్ట్ అప్లై చేయాలి? ఓకే, రిజర్వేషన్ ఉందా మీకు? మేడం నేను బీసీ మేడం, ఓబీసీ. సో 33 మాక్సిమం అన్ని పోస్టులకి 33 సీజీఎల్లో, రిమైనింగ్ వాటికి ఒక 2 పోస్టులకి 2 or more పోస్టులకి 35 ఉందండి తనకి ఏజ్ లిమిట్. తను అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. తను అక్కడ ఏజ్ ఫిల్అప్ చేసి అన్ని ఫిల్అప్ చేశాక అతను పోస్టులు ఇప్పుడేం పెట్టుకోవసరం లేదు. టైట్ వాటి తర్వాతనే ఆ సీరియల్ ఆర్డర్ అవన్నీ పెట్టుకోవాలి జాబ్ది లిస్ట్. ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం లేదు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం, ఆంధ్రప్రదేశ్. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. అదే మేడం, ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ అప్లై చేసినాము. అదే ఇప్పుడు పేపర్ కి ఇచ్చినారు కదా యాడ్, ఫ్రీ క్లాసెస్ అని ఛానల్. ఓకే, మీ డౌట్ ఏంటి ఇప్పుడు? అదే అది వెబ్సైట్ ఓపెన్ అవుతా లేదు. ఓకే, వెబ్సైట్ మీదేనండి. టీసెట్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఓకే అండి, ఒకసారి కరెక్ట్ గా చూడండి, మళ్ళీ ఒకసారి అప్లై చేయండి, తెలుస్తుంది. అప్లై కాదు, అతను అప్లై చేసాడు ఆల్రెడీ. మనము టీసెట్ ఛానల్ త్రూ వాళ్ళకి ఫ్రీ క్లాస్ ఇస్తామన్నామంట. అవి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు టీసెట్ ఛానల్. కానీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కదా. అవునండి, యూట్యూబ్ లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఉంటాయి కదా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. స్వామి గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మీ డౌట్ ఏంటి అడగండి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కదా మ్యామ్.
మరి సిహెచ్ఎస్ఎల్ అంటే ఏంటి మ్యామ్? చెప్తానండి. ఇప్పుడు ఎస్ఎస్సి అనేది ఒక కమిషన్, అదొక బాడీ. ఓకే, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళు ఒక ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి అంటే రిక్రూట్ చేయడానికి నియమించిన ఒక బాడీ అంతే. అది సిజిఎల్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, సిహెచ్ఎస్ఎల్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఎంటీఎస్ అనే ఎగ్జామ్, అట్లా డిఫరెంట్ 5-6 వెరైటీస్. ఇవి 3 మెయిన్ అనమాట. చాలా ఎక్కువ మంది రాస్తారు, అంటే ల్యాక్స్లో రాస్తారు అనమాట. అంటే ఇప్పుడు సిహెచ్ఎస్లో అయితే క్రోర్స్లో కూడా అప్లై చేస్తారు, 1 crore అట్లా 20 lakhs, 70 lakhs, 80 lakhs ఇంతమంది రాస్తారు అనమాట. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి 10+2 వాట్ ఎవర్. సో ఎస్ఎస్సి అనేది బాడీ పేరు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది. వాళ్ళు ఒకవేళ గ్రాడ్యుయేట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ని సిజిఎల్ అంటారు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని. సిహెచ్ఎస్ఎల్ అనే ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, అలా. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్స్, అలా అనమాట. వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ పేరు అవి, డిఫరెంట్ లెవెల్ దాని పేరు అంతే. ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది 2 డిఫరెంట్, అది కాదు. ఎస్ఎస్సి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్, వన్ ఆఫ్ ది ఎగ్జామ్ పేరే సిహెచ్ఎస్ఎల్. ఓకే, సిజిఎల్ వచ్చేసి 6,506 పోస్టులు ఉన్నాయి కదా. అది ఒకప్పుడు 10,000 కూడా ఉండేవండి, ఇప్పుడు స్లోగా తగ్గుతూ వచ్చాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి. ఇంకా కానీ యాక్చువల్ గా చాలా ఎక్కువ రావాలి. ఐ థింక్ ఇన్ 1 or 2 years ఇట్ విల్ బి మచ్ మోర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందా, ఈ స్టార్టింగ్ ఫస్ట్ పెట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్ని కూడా క్లబ్ చేసి ఒక సింగిల్ ఎగ్జామ్ చేసేస్తే, అంటే రైల్వేస్ కానీ, ఐబీపీఎస్, బ్యాంక్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని, అంటే ఇప్పుడు ఎఫ్సీఐ పెట్టేసి ఒకవేళ సపరేట్గా పెడితే ఎగ్జామ్, ఎఫ్సీఐది కానీ, స్టాఫ్ సెలక్షన్ పెట్టే అన్ని డిపార్ట్మెంట్స్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ క్లబ్ చేసేసి ఒకటే ఒక సింగిల్ ఎగ్జామ్ పెడితే స్టూడెంట్స్ కూడా ఒక సింగిల్ అప్లికేషన్ ఫామ్ ఒకేసారి మనీ కడితే సరిపోతుంది, ఎగ్జామ్ కూడా ఒకేసారి రాస్తే అయిపోతుంది. అంటే ఇయర్లీ ట్వైస్ పెడతారంట ఈచ్ ఎగ్జామ్. 10th క్లాస్కి ట్వైస్, +2 లెవెల్కి ట్వైస్, అట్నే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ట్వైస్. అంటే 6 ఎగ్జామ్స్, దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ నేను 10 సార్లు అప్లై చేసి 10 ఎగ్జామ్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అప్లై చేసుకొని ఇవన్నీ రాశాక Tier 1 క్వాలిఫై అయ్యాక ఏ డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఒకలా ఐబీపీఎస్ రిక్రూట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు వాళ్ళ మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు ఈ మార్క్స్ బేస్ మీద. అంటే ఈ మార్క్స్ బేస్ మీద క్వాలిఫై చేసేసుకొని Tier 1 వరకు 2 levels అంటున్నారు కదా. Level 1 అందరికి కామన్ పెట్టాలని ఇప్పుడు ప్లాన్. దాని సిలబస్ గానే అవేమి ఇంకా క్లియర్ గా బయటికి రాలేదు. బట్ మోస్ట్లీ ఇవే ఈ 4 సబ్జెక్ట్సే ఉంటాయి, అయితే మారవు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. సో అలా ఇప్పుడు నెక్స్ట్ దీన్ని సెట్ అయిపోతుంది. అంటే ఇక సిహెచ్ఎస్లు ఇలాంటివి ఏమి ఉండవు. సెట్ గ్రాడ్యుయేట్ లెవెల్, సెట్ +2 లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అని, సెట్ 10th క్లాస్ లెవెల్ అంటారు. వాటికి ఇంకా అంటే నేను అలా చెప్తున్నాను. ఆ 3 ఎగ్జామ్ పేరు అయితే సెట్టే. అంటే తర్వాత అది చేంజ్ దాని నెక్స్ట్ దాని పేరు ఏం పెడతారు, గ్రాడ్యుయేట్ లెవెల్ అని పెడతారు, పేర్లు మనకు తెలీదు. ఓకే, అంటే 3 ఎగ్జామ్లు అయితే పెట్టాలి కదా, 3 levels కి పెట్టాలి సెట్ కూడా. ఇప్పుడు సెట్ ఏంటంటే రైల్వేస్ కి, బ్యాంక్స్ మెయిన్ గా దీనికి, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ ఇంకా కుదిరితే స్టేట్ కూడా ఇంక్లూడ్ చేయాలనే ప్రపోజల్ ఉంది. ఇంకా అదైతే అవ్వలేదు. అంటే అది స్టేట్ సిస్టమ్ కూడా ఉందండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ జాయిన్ అయింది అందులో. సో మనకు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆస్పిరెంట్స్ ఎఫర్ట్స్ బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఒక ప్రిలిమినరీ రాయాలి, ఒక ఎగ్జామ్. నెక్స్ట్ బ్యాంక్స్ ప్రిలిమినరీ ఒక ఎగ్జామ్, రైల్వే ప్రిలిమినరీ ఒక ఎగ్జామ్. ఒక ఆస్పిరెంట్ 3 ప్రిలిమ్స్ రాస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఆ 3 ఉండవన్నమాట. 3 కలిపి ఒకే ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. దాన్నే సెట్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఆ స్కోరును ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కావాలంటే ఉపయోగించుకోవచ్చు. సో ఆ స్కోర్ని ఇప్పుడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మేము ఉపయోగించుకుంటామని చెప్పింది. సో అది ఏ స్టేట్ కు ఆ స్టేట్ ఇష్టం అనమాట. అది సో అలా జరిగినప్పుడు ఎఫర్ట్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెస్ట్ గోదావరి మేడం, ఆంధ్రప్రదేశ్. రైట్, మీ డౌట్ ఏంటో చెప్పండి మేడం. అథమెటిక్ రీజనింగ్ కి సంబంధించి ఏమైనా బుక్స్ ఏమైనా చెప్పగలరా ఈ సిజిఎస్ ఎగ్జామ్ సంబంధించి? బెస్ట్ అంటే సిజిఎల్ ఎగ్జామ్ సంబంధించి అయితే మెయిన్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ చేసుకోవడమే. 2016 వరకు, 2009 అప్పటి నుంచి ప్యాటర్న్ ఎలా ఉండేదంటే ఒకే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ప్యాటర్న్ ఏం మారకపోయేది. బట్ ఆఫ్టర్ 3-4 years ఎగ్జామ్ కండక్ట్ చేసాక ఎలా అయిపోయిందంటే లైక్ 5,000-6,000 క్వశ్చన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో 5,000-6,000 క్వశ్చన్స్ ఇలా క్వశ్చన్ బ్యాంక్ తయారైపోయాక మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ఆ క్వశ్చన్ బ్యాంక్స్కి. అవి అయిపోయాక ఎగ్జామ్లో ఎలా అయిపోయిందంటే 70-80% ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం జరిగేది అనమాట. 2016 వరకు అలా జరిగింది. 17లో సడన్గా ఏం జరిగిందంటే కంప్లీట్ న్యూ క్వశ్చన్స్ ఇచ్చేసాడు. మళ్ళీ 18 నుంచి పిల్లలు అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కిరణ్స్ ఇట్లాంటి బుక్స్ చదువుకొని
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. థియరీకి మాత్రం మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఏదో ఒక బుక్ వాట్ ఎవర్ దానికి రిలేటెడ్, అంటే అందులో కూడా థియరీ ఉంటుంది కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్గా బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతుంటారు అందరూ. 16 వరకు అలా జరిగింది. 17లో సడన్గా అలా ఇవ్వగానే జనాలు సడన్గా క్యాట్ బుక్లు చదువుకోవడం, వేరే అడ్వాన్స్ లెవెల్ బుక్స్ చదువుకోవడం, దీనికోసం అని అర్థమెటిక్ కోసం అని. ఎస్పెషల్లీ రీజనింగ్ అయితే కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్ బ్యాంక్తో పోలిస్తే మాత్రం చాలా డెడ్ ఈజీ. ఓకే, ఎస్ఎస్సి అదైతే అలానే ఉంది ప్యాటర్న్. బట్ మ్యాథ్స్ ఎస్పెషల్లీ ఆ ఇయర్ 2017 అలా జరగడం వల్ల సడన్గా పిల్లలందరూ కొత్త బుక్స్ అవి స్టార్ట్ చేశారు. బట్ ఫ్రమ్ 18 ఆన్వర్డ్స్ అగైన్ పాత ప్యాటర్న్లోనే మళ్ళీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 70% కాకపోయినా అట్లీస్ట్ 50% ప్రీవియస్ క్వశ్చన్స్ యాస్టీస్ వస్తున్నాయి కొన్ని అయితే. అట్లీస్ట్ మినిమం 30-40% ఆర్ 50 to 70% ప్రీవియస్ క్వశ్చన్స్ యాస్టీస్ వస్తూ మళ్ళీ ఇస్తున్న మిగిలిన మోడల్స్ కూడా ప్రీవియస్ మోడల్సే, బట్ ఓన్లీ నెంబర్స్ మార్చడం. మోడల్ క్వశ్చన్స్లో మోడల్స్ కూడా మార్చట్లేదు. సో మరి ఇప్పుడు 18-19 అలా జరుగుతుంది, 20 కూడా అలానే జరుగుతుంది. 2021 CGL ఎగ్జామ్ మాత్రం సెట్లోకి ఎంటర్ అయిపోయాక క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటే మనకు కూడా తెలియదు. ఎట్ ప్రెసెంట్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ నమ్ముకొని మీరు అవే ప్రాపర్గా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ థియరీ పార్ట్ కోసం అయితే మీరు టీసెట్లో అవైలబుల్ ఉన్న క్లాసెస్ అన్ని మీరు విన్నా సరిపోతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. మేడం అశోక్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అదే మేడం, మేము అడ్వర్టైజ్మెంట్ చూసాము, సిజిఎల్ సిహెచ్ఎస్ అడ్వర్టైజ్మెంట్ చూసాం మేడం. ఇప్పుడు CGL CHSL కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఎలా మేడం ట్రైనింగ్ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్? ఓకే, ట్రైనింగ్ అంటున్నారా లేకపోతే ఎగ్జామ్ రాయడం అంటున్నారా? టీసెట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అవునండి, ట్రైనింగ్ దీంట్లో వస్తాయి ఇస్తామని. ఈ రోజు జరుగుతుంది ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్. మీకు ఎగ్జామ్ మీద డౌట్స్ ఉంటే ఈ రోజు మీరు అడగొచ్చు. మీకు ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఇందులో అడగండి. ఎలా రాయాలి ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే సందేహం అనేది ఉంటే అడగండి. ఓకేనా? రైట్, దీంట్లో అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయంటారు? దీంట్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా సెంట్రల్ మినిస్ట్రీస్, రాష్ట్రపతి భవన్ అండ్ అట్లాగే సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాదాపుగా 19 డిపార్ట్మెంట్స్ అనేవి ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ లో ఖాళీల వారీగా మనకు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటారు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు మౌనిక అండి. చెప్పండి మౌనిక గారు, చెప్పండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, హలో, డౌట్ ఏంటి అడగండి. నమస్తే సార్. నమస్తే సార్, నేను వచ్చేసి బీకామ్ చేశాను డిగ్రీలో. ఓకే, ఈ CGL కి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలో కొంచెం సజెషన్స్ ఇస్తారా? అంటే కామర్స్ కోర్స్ అంటే మీరు రైట్, నో ప్రాబ్లం. బట్ ఇంటర్మీడియట్ వరకు అయితే మీరు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కదా? సిఈసి సార్. ఇంటర్మీడియట్ కూడా సిఈసీనా? అవును సార్. ఓకే, 10th వరకు అయితే మీరు మ్యాథ్స్ కంఫర్టబుల్గానే ఉంటారా మీరు? అంటే అందుకే బీఎస్సీ మ్యాథ్స్ ఏమైనా ఇబ్బంది ఉండి బీఎస్సీ మ్యాథ్స్ అలాంటివి తీసుకోలేదా, లేదంటే? అలా ఏం లేదు కానీ సోషల్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నాను సార్. అంటే ఫ్యూచర్లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యింది అన్న ఉద్దేశంతో ముందే ప్లాన్గా తీసుకున్నారా, లేదంటే బై ఛాన్స్ అలా తీసుకున్నారా? ఫర్దర్ గా జనరల్ గా అయితే సోషల్ ఎక్కువ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఏదైనా ఎగ్జామ్ ఇప్పటివరకు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాసారా వేరేవి? IBPS రాశాను సార్, బట్ అది ప్రిలిమ్స్ లోనే పోయింది. అందులో అర్థమెటిక్ మీకు లెవెల్ ఎలా అనిపించింది? కొంచెం టఫ్ ఉంది సార్. టఫ్ ఉందంటే మీరు క్యాలిక్యులేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారా, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? క్యాలిక్యులేషన్స్ లోనే సార్. సో ఈ CGL లో మాత్రం క్యాలిక్యులేషన్ తక్కువ, టైమింగ్ లో ప్రాబ్లం ఉంది. టైమింగ్ అంటే మీరు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. నేను ఒకటి చెప్పనా, ఒక మనిషి ఒక 3000 గంటలు ఒక సబ్జెక్ట్ని చదవగలిగే ఎబిలిటీ ఉంటే కంటిన్యూస్గా దాంట్లో మాస్టర్ అయిపోవచ్చు. సార్ యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్ కొంచెం వేరే ఉంటుంది. వాట్ ఎవర్, అంటే నేను ఏమంటే ఈ ఎగ్జామ్ మొత్తానికి కూడా మీరు అన్ని అవర్స్ అంటే ఒక 10,000 క్వశ్చన్స్ మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఆ స్పీడ్ యాక్యురసీ అన్నీ వచ్చేస్తాయి. ఇంకోటి బ్యాంకింగ్ లాగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉండదు, ఇందులో కొంచెం చాలా తక్కువ ఉంటుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్ లాగా కాదు CGL అయితే, కొద్దిగా లాజికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ట్రిక్కీగా ఉంటాయి క్వశ్చన్స్. కానీ దట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ నుంచే మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు దాని మీద దృష్టి పెట్టుకుని ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేసుకొని నీట్గా ప్రతిదీ బిట్ టు బిట్ అర్థం చేసుకొని వాటిని రిపీటెడ్గా 10 times 4-5 కొత్త బుక్కులు చదవకండి. Tier 1 అయితే ఒకటే బుక్ పట్టుకోండి, దాన్ని 4-5 సార్లు చేయండి. Tier 2 అప్పుడు కొత్త బుక్ చేయండి మళ్ళీ ప్రాక్టీస్కి. మళ్ళీ అది కూడా రిపీటెడ్గా 2 books తీసుకొని రిపీటెడ్గా 2-3 times చేయాలి. మ్యాథ్స్ అయితే అలా చేయాలి. అలా చేసిన వాళ్ళు చాలామంది మోస్ట్లీ సక్సెస్ఫుల్.
ఒకటేంటంటే మనం సొంతంగా చదువుకుంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జనాలు కోచింగ్లకు వెళ్తారు, రకరకాల హెల్ప్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరు అట్లా విని అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంది, పర్సనల్ మెంటరింగ్ అవసరం లేదనుకుంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి పక్కన పెట్టుకొని థియరీకి వేరే ఏదో ఒకటి ఆన్లైనో సమ్ ఛానల్ సమ్ ఆన్లైన్ కోర్సు దాని మీద డిపెండ్ అయినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డౌట్ ఏంటి? మేడం నా పేరు మంజుల అండి, పరిగి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. రైట్, చెప్పండి. సో ఏంటంటే ఎస్ఎస్సి అప్లై చేశాను, అది ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎల్ అనేది ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అవుతుంది సార్ మేడం? నాది బీటెక్ కంప్లీట్ చేశానండి. బీటెక్ మీరు రెండింటికి ఎలిజిబులే. మీరు అప్లై చేసింది ఎప్పుడు? 1 month కూడా కాలేదు సార్. ఎన్ని డేస్ బ్యాక్ చేశారు ఎగ్జాక్ట్లీ? 15 days అవుతుంది సార్ ఎగ్జాక్ట్ గా. ఎగ్జాక్ట్లీ 15 days అయిందంటే మీరు అప్లై చేసింది సిజిఎల్కి. సిహెచ్ఎస్ఎల్ లాస్ట్ మంత్ 27, 29కి అయిపోయింది డేట్. ఓకే, రఫ్లీ 27, 29 నాకు గుర్తులేదు, బట్ ఆ 2 days. సో టైర్ 1 అన్నిటికీ ఉందని అంటున్నారు కదా సార్ మీరు? టైర్ 1 అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. టైర్ 1 సిహెచ్ఎస్ఎల్లో టైర్ 1 అనేది ఇప్పుడు చూడండి, మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ఈ 4 టాపిక్స్ అన్ని ఈక్వల్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. అది 50-50-50 200 మార్క్స్కి వస్తుంది సిహెచ్ఎస్ఎల్లో పేపర్ అయినా. సిజిఎల్లో కూడా సేమ్ 50-50-50 టైర్ 1 పేపర్ అలానే వస్తుంది. రెండింటికి టైర్ 1 సేమ్ అంటే ఇక ఒక్కొక్కసారి అది టఫ్ ఉండొచ్చు, ఇది టఫ్ ఉండొచ్చు, దాంతో మనం అసలు ఆలోచించకూడదు. సిహెచ్ఎస్ఎల్లో ఆ టైర్ 1 అయిపోతే ఏంటంటే టైర్ 2 అనేది ఒకటి ఉంటుంది. టైర్ 2 ఇట్లా ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేది కాదు, అది డిస్క్రిప్టివ్ పేపర్. అంటే మనం ఎస్ఏ రైటింగ్, ఒక ఎస్ఏ రాయాలి, ఒక లెటర్ ఇస్తే లెటర్ రాయాలి. ఆ రెండింటి కానీ ఒక 100 అట్లా ఎగ్జామ్కి 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుద్ది. 200 మార్క్స్కి ఇది జరుగుద్ది, 100 మార్క్స్కి అది జరుగుద్ది. దాని తర్వాత ఏంటంటే ఇవన్నీ ఇంకా క్వాలిఫైయింగ్ టెస్టుల తర్వాత మార్క్స్ యాడ్ అవ్వవు. టైపింగ్ టెస్ట్ ఇలాంటివన్నీ టైర్ 4, టైర్ 3 ఇవన్నీ టైర్ 3 సిహెచ్ఎస్లో టైర్ 3 అట్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాన్ని కూడా ఒక లెవెల్ అంటారు. కానీ మనం ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో 200 మార్క్స్కి వచ్చిన మార్క్స్, డిస్క్రిప్టివ్ పేపర్లో వచ్చిన 100 మార్క్స్కి వచ్చిన మార్క్స్ మాత్రమే కౌంట్ అయ్యి అదే కట్ ఆఫ్ అనుకోండి. ఇక ఫైనల్గా ఏముండదు. అది సిహెచ్ఎస్ఎల్. సీజర్లో ఏం జరుగుద్దంటే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి దీంట్లో ఇంకో లెవెల్ ఏమైనా ఎక్స్ట్రా పెడదామని చెప్పి టైర్ 1 ఒకటి జరిగాక టైర్ 1లో సేమ్ 200 మార్క్స్, అన్ని 4 సబ్జెక్ట్స్ 4 ఈక్వల్ మార్క్స్. బట్ టైర్ 2లో ఏంటంటే సీజీఎల్లో ఎస్పెషల్లీ టైర్ 2లో ఏంటంటే 4 సబ్జెక్ట్స్ ఉండవు, ఓన్లీ 2 ఉంటాయి. ఒకటి అర్థమెటిక్, ఒకటి ఇంగ్లీషు, దట్స్ ఇట్. రెండు 200 మార్క్స్కి వస్తాయి. అంటే ఆల్రెడీ టైర్ 1 200 మార్క్స్. ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ గుర్తుపెట్టుకోండి, 200 మార్క్స్ టైర్ 1, 100 మార్క్స్ టైర్ 2, ఎస్ఏ లెటర్ రైటింగ్ అయిపోయింది. 300 మార్క్స్తో ఫైనల్గా ఇంకా టైపింగ్ టెస్ట్ అవన్నీ క్వాలిఫైయింగ్ నేర్చారు, మార్క్స్ యాడ్ అవ్వవు. నేను క్వాలిఫై అవ్వకపోతే నాకు మార్కులు వచ్చినా వేస్టే. అది కానీ ఈజీ క్వాలిఫై అవ్వడం, నథింగ్. జస్ట్ లైక్ యూపీఎస్సీలో మీకు తెలుగు వచ్చా రాదని టెస్ట్ చేస్తారు కదా, లోకల్ లాంగ్వేజ్ ఏదో ఒక లాంగ్వేజ్ ప్లస్ ఒక ఇంగ్లీష్ బేసిక్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అంటే మామూలుగా అర్థమవుతుంది లేదా, క్వాలిఫైయింగ్ పాస్ మార్క్స్ వస్తే చాలు. అందరికైతే ఉంటారేమో నాకు తెలిసి, అంటే క్వాలిఫై. మా ఫ్రెండ్ ఒక అతను చాలా బాగా స్కోర్ చేసేవాడు, చాలా టైర్ 1లో కూడా చాలా ఎక్కువ స్కోర్ చేశాడు నాకు తెలిసిన అతను. ఇట్స్ లైక్ 12 years బ్యాక్. తను మెయిన్స్ పేపర్లు కరెక్షన్ అవ్వలేదు, ఆర్టీఐ అప్లై చేసుకుంటే తర్వాత వచ్చినాక లైక్ 10 years బ్యాక్, 10 or 9 years అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ 9 ఐ థింక్ 2012 రైట్ 9 years. అసలు ఎందుకు కరెక్షన్ అవ్వలేదని చూస్తే తను తెలుగు నార్మల్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది, అది క్వాలిఫై కాలేదు. ఇఫ్ అది క్వాలిఫై కాకపోతే అసలు పేపర్స్ అని పక్కకు పెట్టేస్తారు. అసలు ఏది మన ఆప్షనల్స్ కానీ జిఎస్ కానీ ఏది కరెక్షన్ కూడా చేయరు యూపీఎస్సీ మెయిన్స్లో. జస్ట్ లైక్ ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ తర్వాత ఏదైతే క్వాలిఫైయింగ్ ఉందో అందులో పోయినా నేను డిస్క్వాలిఫైడ్, దట్స్ ఇట్. ఇప్పుడు నేను వెళ్ళి యూడీసీ జాబ్స్ ఏం చేయాలంటే నేను సిస్టమ్ ఆపరేషన్, కీబోర్డ్ ఆపరేషన్ ఇవన్నీ నాకు మినిమం బేసిక్ అండి. అంటే ఇప్పుడు చదువుకున్న ప్రతి పిల్లవాడికి ఇప్పుడు కీబోర్డ్ మీద మినిమం టైపింగ్ లెటర్స్ ఎక్కడ ఉంటే ఎత్తుక్కుంటే కొద్దిగా డీసెంట్ స్పీడ్ అని ఉండాలి కదా. నువ్వు ఒక టైపిస్ట్ స్పీడ్ ఉండమని నేను అంటలేదు, ఒక మినిమం బేసిక్ ఒక ఆఫీస్ రిసెప్షన్ వర్క్ అన్నా చేయగలగాలి కదా నువ్వు. రేపు నువ్వు క్లర్క్ అవుతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆఫీస్ డాక్యుమెంటేషన్ వర్క్స్ అవన్నీ ఉంటాయి నీకు ఆఫీస్లో. ఆ బేసిక్స్ లో లేకపోతే మాత్రం మెయిన్ రాసినా కూడా ఇంకోటి అది ఉంటది. ప్లస్ టైపింగ్ ఒకటే కాదు నీకు అక్కడ స్పెల్లింగ్స్ అన్ని కూడా నీట్ గా ఉండాలి కదా. నువ్వు రేపు ఐఆర్ అఫీషియల్ కి నువ్వే మొత్తం డాక్యుమెంట్స్ రెడీ చేస్తుంది, నువ్వు చేసిన డాక్యుమెంట్ మీద వాళ్ళు ఒక్కసారి చదివి సంతకం పెట్టాలి. సో యు ఆర్ ఆల్సో వెరీ క్రూషియల్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో దానికి టెస్టింగ్ కి ఇంకా సీజీఎల్ మనం చెప్పలేదు. ఒక కాల్ తర్వాత మనం మాట్లాడదాం. హలో మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి. నేను సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేశాను మేడం. అయితే అందులో పోస్టులు ఉన్నాయి కదా మేడం, డిఓకి క్లర్క్కి. వాటిలలో ఏ పోస్ట్కి అప్లై చేసాను తెలియదు మేడం. అన్నిటికీ అన్ని సిలబస్ అన్నిటికీ ఒకటే సిలబస్ మేడం?
ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ మీరు ఎగ్జామ్ రాస్తారు, రాశాక మీకు కొన్ని మార్కులు వస్తాయి. కట్ ఆఫ్ని బట్టి ఎవరినైతే క్వాలిఫై, ఒక 30,000 మెంబర్స్ని అలా తీయొచ్చు. ఓకే, ఇప్పుడు కట్ ఆఫ్లు పెరిగిపోయినాయని కూడా బాధపడుతున్నారు జనాలు. యాక్చువల్లీ అది కట్ ఆఫ్లు పెరగడం కాదు. ఇంతకుముందు ఏంటంటే లెవెల్ 1 తర్వాత 1,00,000 మందిని తీసుకునేవాడు, ఇప్పుడు లెవెల్ 1 తర్వాత 30,000 మందినే తీసుకుంటున్నాడు, ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. రేషియో తగ్గించాడు. దానివల్ల ఏంటంటే కట్ ఆఫ్ పెరిగినట్టు అనిపిస్తుంది. సరే, పాత కట్ ఆఫ్ పెట్టి నీకు జస్ట్ కట్ ఆఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి జాబ్ రాదు, దానివల్ల అంతమందిని తీసుకోవడం ఎందుకు అనవసరంగా. సో వాట్ ఎవర్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాశాక ఇప్పుడు అందులో ఒక 10 రకాల పోస్టులు ఉన్నాయండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 రకాల పోస్టులు. ఇప్పుడు మనం ఎవరు ఆప్షన్ అడగట్లేదు, ప్రయారిటీ నీకు ఏది కావాలి, నీకు ఇన్కమ్ ట్యాక్స్లో కావాలా, నీకు సెంట్రల్ ఎక్సైజ్లో కావాలని ఎవరు మనం అడగట్లేదు. నువ్వు ముందు క్వాలిఫై అయ్యాక మళ్ళీ నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చెన్నై వెళ్ళినప్పుడు, అంటే సదరన్ రీజన్ మొత్తం చెన్నైకి వెళ్ళాలి, అక్కడే ఉంది ఎస్ఎస్సి సెంటర్ ఒకటి అక్కడ ఉంది, రీజనల్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఆన్లైన్ మన అన్ని బయోమెట్రిక్స్, ఆధార్ కార్డు, మన ఇవన్నీ తీసుకుంటారు అక్కడ. ప్రూఫ్స్, మన ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నీ తీసుకుంటాడు. అంటే మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపి అన్ని ప్రూఫ్స్ కావాలి కదా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా జరుగుతున్నప్పుడే మనకు ఒక లిస్ట్ ఇస్తాడు అనమాట. ఆ లిస్ట్లో నీకు ఉన్న 10 పోస్టులు నీకు వచ్చిన మార్కులు నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏందని మనం సీరియల్ ఆర్డర్లో నింపుదాం అనమాట. ఆ నింపిన దాని ప్రకారం టాప్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే అవన్నీ ఫిల్ అవుతూ వచ్చాక ఇంకా నార్మల్ ప్రొసీజర్. ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఇంజనీరింగ్ కాలేజెస్కి నువ్వు కంప్యూటర్ సైన్స్ పెట్టుకుంటే మెకానికల్ నీకు వచ్చిన ర్యాంక్ని బట్టి నీకు ఏదైనా వస్తుంది. కానీ నువ్వు రాయాల్సింది ఒకటే ఎగ్జామ్ కదా, ఎంట్రన్స్, ఎంసెట్, జస్ట్ లైక్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్. అట్నే ఇది కూడా ఎంట్రన్స్ అన్ని పోస్టులకి. పర్టికులర్ ఈ పోస్ట్ కానీ ఏం లేదు, నాకు వచ్చిన మార్క్స్ని బట్టి, ప్రిఫరెన్స్ని బట్టి. సరే, నీకు ఎవరు పెట్టుకుని పోస్టే ఉంది, నీకు అది బాగా ఇంట్రెస్ట్, అందులోనే జాయిన్ కావాలి, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో, ఫస్ట్ అదే ఆప్ చేసుకో. అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చే కూడా నీకు అదే ఇస్తారు. మన మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాల్ చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. నేను బైపీసీ తీసుకున్నాను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో. ఇంటర్. హలో, చెప్పండి, వింటున్నాం. అది నీట్ సీట్ రాలేదు, అందుకని సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అది రాయండి అని చెప్పేలోపు దానికి అప్లై చేశాను. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి కొంచెం చెప్తారా? సిహెచ్ఎస్ఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది అంతేనా? అంటే ఇంకా ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుంది ఈ మార్చ్ తో. సెకండ్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయిపోయిందా? మళ్ళీ లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నాను, మళ్ళీ నీట్ సీట్ రాలేదు. ఓకే, నీట్ కి లాంగ్ టర్మ్ తీసుకున్నారు 1 ఇయర్. రాలేదు అందులో కూడా, అందుకే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కి. కాదండి, నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటే నీట్ ఎగ్జామ్ ఇంకా అవ్వలేదు కదా ఈ ఇయర్. అంటే మీ ఇంటర్మీడియట్ అయిపోయింది 2000 అయ్యాక నీట్ ఎగ్జామ్ రాశానండి. ఓకే, దాంట్లో రాలేదు సీట్. ఓకే, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని దాంట్లో ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యారు, అది లాస్ట్ ఇయరా? రాలేదు. 2020. 20 అంటే మీరు 2019 లో అయిపోయింది ఇంటర్మీడియట్. 2020, 2021 ఎలిజిబుల్. సో ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ కూడా సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేశారు. ఓకే, అంటే మీ డౌట్ ఏంటి ఇప్పుడు చెప్పండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. చూడండి, మీ స్కూల్ బుక్స్ ఉన్నాయి 8th, 9th, 10th, ఆ జామెట్రీ, మెన్సురేషన్, అందులో ఉన్న కమర్షియల్ మ్యాథ్స్, ఆల్జిబ్రా, ఇవి ఒకసారి స్కూల్ బుక్స్ చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేసేయండి డైరెక్ట్గా. మ్యాథ్స్ అంతకంటే లెవెల్ డెప్త్ ఏముండదు. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు కూడా, సీజీఎల్ వాళ్ళు కూడా ఎందుకు టఫ్ ఫీల్ అవుతారంటే ఇది 10th తర్వాత 6-7 years గ్యాప్ రావడం వల్ల ఫీల్ అవుతున్నారు టఫ్ అనేది. అదే ఒక 10th క్లాస్ స్టూడెంట్ నిజంగా ఈ మ్యాథ్స్ ఇచ్చి చేయమంటే సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ చాలా హ్యాపీగా ఈజీగా చేస్తాడు ఒక యావరేజ్ స్టూడెంట్. కానీ ఇప్పుడు కంటిన్యూస్ గా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ గ్యాప్ వస్తుందని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అంటే అంత చదువు అంటారా? అంటే సబ్జెక్ట్స్ మారిపోతాయి కదండి. ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు, బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు. అదే విధంగా ఇక్కడ జనరల్ స్టడీస్ వచ్చేసరికి మనకు హిస్టరీ అని, పాలిటీ అని, జాగ్రఫీ అని ఇవన్నీ ఉంటాయి. సో హెచ్ఈసి తీసుకునే వాళ్లకు ఇప్పుడు జనరల్ గా అందరు ఎంపీసీ బైపీసీ తీసుకుంటారు, వాళ్ళకి ఈ జనరల్ స్టడీస్ టాపిక్స్ అనేవి ఉండకపోవచ్చు. సో అక్కడ మనకు గ్యాప్ వస్తుంది అన్నమాట. అదని కూడా కదా, ఎస్పెషల్లీ ఇప్పుడు 10th వరకు ఉన్న మ్యాథ్స్ వేరు, అది కొద్దిగా ఇప్పుడు అందులో ఉన్న జామెట్రీ వేరు. మన ఇంటర్మీడియట్ కోసం ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది, నార్మల్ జామెట్రీ ఉండదు. ఈ నార్మల్ జామెట్రీలో ఏముండదు, లైన్స్, యాంగిల్స్, సర్కిల్స్ ఇలా ఉంటాయి. ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు ఏమంటాడు వాడు, క్యాలిక్యులస్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, అండ్ జామెట్రీ కోసం కోఆర్డినేట్ జామెట్రీ ఏమనంటే పారాబోలా, హైపర్బోలా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇంటర్లో. సో 10th వరకు ఉన్న మ్యాథ్స్ వరకే లెవెల్ మనది. ఇంటర్లో ఉన్న అంటే ఇప్పుడు నేను చేయట్లేదని కాదు, ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్,
ఆ క్వశ్చన్ ఏమవుతుంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో 10 మార్క్స్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, నేను దాన్ని ప్రూఫ్ చేయాలి, అన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, 2 పేజెస్ చేయాలి. ఇక్కడ అదిగా 10th బేస్ మీద అడిగే క్వశ్చన్ నన్ను ఇక్కడ అది కాదు కదా, నేను కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ అయిపోతాను కంప్లీట్ గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తావా అంటే కొద్దిగా ఫాస్ట్ గా చేయాలి, యాక్యురేట్ గా చేయాలి, 200 క్వశ్చన్స్ ఇంత తక్కువ టైంలో చేయాలి, షార్ట్ కట్స్ తెలియాలి, చాలా తెలియాలి అంటారు కదా ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎంసెట్ లాంటిది. సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మన ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ లో ఎప్పుడైనా చేస్తారా మనం? ఎలాంటి చదువుకుంటారు? మెకానికల్ అయితే మెకానికల్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్, కంప్యూటర్స్ అయితే కంప్యూటర్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు మీరు, రైట్? C++ ఇలాంటి చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం నెగ్లెక్ట్ చేస్తాం. నాకెందుకండి సర్కిల్, ప్యారలోగ్రాము, స్క్వేర్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేను బీటెక్ వెళ్ళాక నేను ఎందుకు చదువుతాను అవి? నాకు ఆ గ్యాప్ వచ్చేస్తుంది అంటున్నా. మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఇస్ చాలా వ్యాస్ట్ సిలబస్, కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఇబ్బంది అంటే టచ్ పోయింది అనమాట. ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని 6th 7th క్లాస్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను అట్లా అంటలేదు, 5th క్లాస్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని 17 టేబుల్, 19 టేబుల్, 16 టేబుల్, 13 టేబుల్ చెప్పమంటే ఫాస్ట్ చెప్పేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను నిజంగా మిమ్మల్ని సడన్ గా అడుగుతాను, ఇప్పుడు చెప్పగలుగుతారా అంత స్పీడ్ గా? మరి ఎందుకంటే గ్యాప్ వచ్చింది, అదే గ్యాప్ అంటే. రైట్ శర్మ గారు, అంటే ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసి అర్హత చూసుకుంటే ఇప్పుడు దీనికైతే డిగ్రీ వరకు ఏదైనా డిగ్రీ ఉంటే ఓకే, బట్ దీనికి అర్హత ఏంటంటారు? సిహెచ్ఎస్ఎల్ అర్హత ఇంటర్మీడియట్ అండి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటారు. హయ్యర్ సెకండరీ అంటే అది ఇంటర్మీడియట్. సో ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్, అది 10th క్లాస్. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, దానికి అర్హత డిగ్రీ. ఓకే, ఒకసారి దీంట్లో పోస్టుల గురించి చెప్తారా? సేమ్ మీకు అవే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏం మాత్రం మారవు. డిపార్ట్మెంట్స్లో తక్కువ స్థాయి ఉద్యోగాలు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే మనకు ఐఏఎస్ డిపార్ట్మెంట్ హెడ్స్ అంటారు, యూపీఎస్సీ ద్వారా భర్తీ అవుతారు. ఆ నెక్స్ట్ లెవెల్ సిజిఎల్, ఆ నెక్స్ట్ లెవెల్ సిహెచ్ఎస్ఎల్, ఇంకా ఆ నెక్స్ట్ లెవెల్ ఎంటీఎస్ అన్నమాట. సో ఒక డిపార్ట్మెంట్కు అర్హత జాబును బట్టి రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ వచ్చేసి అదే ఒకసారి కాల్ చూద్దాము. లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, మీ డౌట్ హలో ఏంటి? సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి ఒకసారి. నా డౌట్ సిహెచ్ఎస్ఎల్ గురించి మేడం. అప్లై చేశారా? నేను 2019 అప్లై చేశాను, ఎగ్జామ్ రాశాను. రీసెంట్ గా రిజల్ట్ కూడా వచ్చాయి సార్. ఆ రిజల్ట్ లో నాకు 48 స్కోర్ వచ్చింది సార్. నేను పాస్ అవుట్ అయినట్టు లేకపోతే రిజెక్ట్ అయిపోయినట్టు సార్? ఎందులో అండి, ఎందులో మీరు రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు? ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019 మేడం. అవును, అప్లై చేశారు? చేశాను, రిజల్ట్ కూడా వచ్చింది. 2019 ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? రా స్కోర్ ఎంత వచ్చింది అప్పుడు? 45? 48 వచ్చింది సార్ రా స్కోర్. అసలు కట్ ఆఫ్ లో 150 అబోవ్ ఉన్నాయి. సో రా స్కోర్ వచ్చినా మీకు 20-30 మార్క్స్ యాడ్ అవుతాయి మాక్సిమం. నార్మలైజేషన్ లో 20 మార్క్స్ 30 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు 150 160 వచ్చిన వాళ్ళకి 20-30 అంటే 170 180 వస్తాయి. మీకు కూడా ఒక 20-30 మాక్సిమం యాడ్ అయినాయి అనుకుందాం. 40 మీకు కూడా మహా అంటే ఒక 50 60 70 అట్లా వచ్చి ఉంటాయి. సో 70 ఈజ్ నాట్ ఎట్ ఆల్ నియర్ బై అదనమాట. 150 అబోవ్ ఉంటే మీరు ఆలోచించాలి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. సాయి ప్రసాద్ చెప్పండి. మేడం, నాకు రీసెంట్ గా సిహెచ్ఎస్ఎల్ నేను సిజిఎల్ కి సిహెచ్ఎస్ఎల్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను నేను. హలో చెప్పండి, వింటున్నాం. రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను. అంటే నాకు రీసెంట్ ఎగ్జామ్ లో 100 మార్క్స్ వచ్చాయి మేడం సిహెచ్ఎస్ఎల్ లో. నేను క్వాలిఫై కాలేదు. హలో, ఓకే, క్వాలిఫై అవ్వలేదు. అయితే చెప్పండి. అయితే నాకు ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంటుంది మేడం. అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్ నేను బాగానే స్కోర్ చేస్తున్నాను, కానీ ఇంగ్లీష్ లో ఏమైనా గైడెన్స్ చెప్తారేమో సార్? ఇంగ్లీషా? హలో, ఇంగ్లీష్ మీరు కిరణ్స్ బుక్ ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దొరుకుతుంది, ఐడియా ఉందా? అంటే నాకు మీరు 100 మార్క్స్ వచ్చింది ఎందులో? సిహెచ్ఎస్ఎల్ లోనా సిజిఎల్ లోనా? సిహెచ్ఎస్ఎల్ అండి. మీరు ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారు? సిజిఎల్ కూడా ప్రిపేర్ అవుతున్నారు? రెండు ప్రిపేర్ అవుతున్నా. రెండు ప్రిపేర్ అవ్వడం ఉంది. ఈ 4 సబ్జెక్టులు చదవడం కదా టైర్ 1 కి అయితే. ఈ 4 సబ్జెక్టులు చదవడం కదా టైర్ 1 కి అయితే. అవును, అంతే. ఇంకా మీరు ఈ 4 సబ్జెక్టులు మీరు ఇంగ్లీష్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇంకా సిజిఎల్ కి వచ్చేస్తే మీరు ఇంకా టైర్ 2 లో ఇంగ్లీష్ ఒకటే 200 మార్క్స్ ఉంది. అంటే ఓన్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 600 మార్క్స్. టైర్ 1 200, టైర్ 2 200, 200 400 మార్క్స్ ప్లస్ 200 టోటల్ 600 మార్క్స్ లో ఇంగ్లీష్ టైర్ 1 లో 50 మార్కులు, టైర్ 2 లో 200 మార్క్స్ అంటే 250 మార్కులు ఇంగ్లీషే ఉంటుంది. సో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ సిహెచ్ఎస్ఎల్ మీద చేస్తున్నారు, అందుకే ఇంగ్లీష్ వల్ల.
సో వాట్ ఎవర్, అది మెయిన్ అది కాదు. ఐ నో స్టూడెంట్స్ దే కాంట్ ఈవెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నో ప్రాపర్లీ, బట్ దే ఆర్ నౌ వర్కింగ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. అవును, నిజంగానే. దే గాట్ 160, 170 ఇన్ ఇంగ్లీష్ 200కి. అదేంటంటే ఇంగ్లీష్ అసలు ఇంకా మ్యాథ్స్ అన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు వస్తున్నాయి అన్నా కానీ గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ ఇంగ్లీష్ అలా కాదు, యాస్టీస్ ఇంకా తప్పదు. వాడు ఎగ్జామ్లో 200 క్వశ్చన్లు అడుగుతుంటే ఎవ్రీ ఇయర్ 4-5 సెట్లు 1000 క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఎన్నెంత చేసుకో. ఇప్పుడు రామ్ ప్లేస్లో లక్ష్మణ్ అని రాయాల్సిందే, సీతా ప్లేస్లో గీత అని రాయాల్సిందే. కాన్సెప్ట్ అదే ఉంటుంది, అదే ఎర్రరు, అదే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. 4-5 ఎక్స్ట్రా జనాలు ఆ వచ్చే 180 మార్కులు వచ్చే 90% ప్రీవియస్ క్వశ్చన్స్ కంటే ఆ పాతవి రావట్లేదు, కొత్తవి ఒక 10% వస్తున్నాయి. అవి ఏ బుక్కులు ఎతికి చదవాలని దీని మీద కాన్సన్ట్రేషన్తో ఆ వచ్చే 90 కూడా పోగొట్టుకుంటారు. కానీ టాపర్కి ఆ 90 కూడా రావండి, 185%, 90% వస్తే టాపర్ నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీట్గా చదువుకోండి. మార్కెట్లో దొరికే బుక్ అయితే బక్షి అని ఒకటి జనాలు అందరు చదువుతుంటారు. మనం అందరు చదివే మనం చదవాలి. ఎవడు చదవని దాంట్లో నుంచి ఇస్తే ఎవరికి మార్కులు రావు కదా, ప్రాబ్లమే ఉంది. అందరు చదివే మనం చదవాలి. జనాలు అందరూ జనరల్గా చదివేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్. అందులో 10,000, 11,000 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో కూడా రిపీట్ అవుతుంటాయి. ఒక 10,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశాక 10,001 క్వశ్చన్ చేయడం పెద్ద ప్రాబ్లం కదా. అంటే సీరియస్గా సబ్జెక్ట్ నేర్చుకోనో, రూల్స్ అన్ని నేర్చుకోనో నువ్వు దాన్ని ఎగ్జామ్ క్రాక్ చేయమని నేను చెప్పట్లే. నువ్వు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సీరియస్గా ఇంగ్లీష్, ఎస్పెషల్ ఇంగ్లీష్ అయితే వెనకాల వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటూ అన్ని ఆప్షన్స్ క్వశ్చన్స్ నిజంగా గుర్తుపెట్టుకొని నువ్వు సీరియస్గా ఎగ్జామ్కి వెళ్ళి రాయి. CGL టైర్ 2లో నేను చెప్తున్నా, టైర్ 2లో మినిమం 150 మార్క్స్ వస్తాయి 200. కానీ జనాలు నమ్మరు, ఓపిక ఉండదు. 10,000 క్వశ్చన్లు చేయాలంటే మామూలు విషయం కాదు. 20 రోజులు కదలకుండా కూర్చుంటే కానీ అవ్వదు. సో 27 నుంచి ఏప్రిల్ 12 వరకు కూడా డైలీ 7 to 11 అలాగే 5 to 9 ఈవినింగ్ అందుబాటులో ఉంటుంది. మీరు టీసెట్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా చూడొచ్చు, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడైనా చూడొచ్చు. మీరు మాక్ టెస్ట్ కూడా రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎల్లుండి నుంచి ప్రసారాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకుండా మీరు ఎక్కడ అంటే టీవీ దగ్గర అందుబాటులో లేకపోయినా కూడా మీరు ఈ ప్లాట్ఫామ్స్ లో కూడా చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడదామంటారా శర్మ గారు? ఓకే రాజేంద్ర. ఓకే, అంటే ఇప్పుడు టైర్ 1 ఏదైనా 1/4 అండి, 25% నెగిటివ్ మార్క్ 1/4. ఒకవేళ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ½ మార్క్ పోతుంది, 1 మార్క్ క్వశ్చన్ అయితే 1/4 మార్క్ పోతుంది, అంటే 0.25 మార్క్స్ పోతాయి. సో టైర్ 1లో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. 2 మార్కుల్లో నెగిటివ్ అంటే 4 క్వశ్చన్లు తప్పు పెడితే ఒక క్వశ్చన్కి వచ్చిన మార్కులు పోయినట్టే, 1/4. సో ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి ఒక్కొక్క దానికి 0.5 మార్క్స్ పోతాయి తప్పు పోతే. వదిలేస్తే ఏమీ రాదు, 0. కరెక్ట్ అవుతే 2కి 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు టైర్ 2కి వస్తే CGLలో అయితే మ్యాథ్స్ అంతే, 100 క్వశ్చన్స్ అర్థమెటిక్, 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్. సో అక్కడ కూడా క్వశ్చన్ 2 మార్క్స్. సో నెగిటివ్ మార్క్ 1/4 ఆఫ్ ఇట్, తప్పితే 0.5 పోతే, కరెక్ట్ అయితే +2 వస్తాయి. అదే ఇంగ్లీష్ ఉంది కదా టైర్ 2లో, అది 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్కే. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది క్వశ్చన్, రాంగ్ అయితే 0.25 మార్క్స్ పోతాయి. ఇది CHSLలో అంతే, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, సేమ్ 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. సో ఒక్కొక్క క్వశ్చన్ తప్పితే 0.5 మార్క్స్ నెగిటివ్ అవుతాయి అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ చాలా మంది కరెంట్ అఫైర్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించారా? సో అంటే కరెంట్ అఫైర్స్ ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు, కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకు కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో వేరే ఎగ్జామినేషన్స్తో, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్తో పోలిస్తే గాన ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మొత్తం జనరల్ అవేర్నెస్కు మనకు వచ్చే క్వశ్చన్స్ 25. సో ఇందులో మనకు కరెంట్ అఫైర్స్కు వెయిటేజ్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో లాస్ట్ 2 to 3 years గాను మనం చూస్తే కొన్ని స్లాట్ల వాళ్లకు దాదాపుగా 10 క్వశ్చన్స్ అనేవి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. సో అందుకే ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్తో లింకప్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వ్యవసాయ అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి మనకు ఈ ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. సో దీన్ని ఎకానమీకి లింకప్ చేసుకుని చదవాలి. అంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము, ఎట్ ద సేమ్ టైం మనం జనరల్ స్టడీస్ కూడా చదువుతున్నాం. అసలు భారతదేశంలో వ్యవసాయ రంగం ఏంది, ఈ చట్టాలకు ముందున్న విధానాలు ఏంటి, MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దానిపైన పెద్ద ఎత్తున మనకు మాట్లాడుతున్నారు. అసలు MSP అంటే ఏంది, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దేశంలో, ఈ అంశాలన్నీ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకొని మనం జనరల్ స్టడీస్ కూడా ప్రిపేర్ అవుతాం. ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా మనము ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సో ఎకానమీ, పాలిటీ అండ్ జాగ్రఫీ దాదాపుగా మనం కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకొని చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం హిస్టరీ
ఈ బేసిక్స్ కూడా చదువుకోవాలన్నమాట. హిస్టరీలో కరెంట్ రిలవెన్స్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి దీనికోసం ఆస్పిరెంట్స్ 6th to 10th క్లాస్ సోషల్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ బుక్స్, ఈ 2 బుక్స్ తరవుగా ప్రిపేర్ అయ్యి తమ్ముందు మనకు సార్ చెప్పినట్టుగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ ఈజీగా ప్రిపేర్ కావచ్చు. సో కరెంట్ అఫైర్స్ని బాగా ఇంట్రెస్ట్ రావాలి అని అంటే మనము జనరల్ స్టడీస్కు లింకప్ చేసుకుంటూ అప్పుడు ఏంటి ఇప్పుడు వస్తున్న మార్పు ఏంటి దీన్ని ఫోకస్ చేసుకొని చదివితే ఇంట్రెస్ట్ వస్తుంది, నాలెడ్జ్ వ్యాస్ట్గా కూడా మనకు ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అండ్ మనకు కోర్ సబ్జెక్ట్ తోటి లింకప్ చేయాలి. అదే నేను చెప్పేది. ఇప్పుడు కేరళలో అసెంబ్లీలో స్పీకర్ పైన ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ పదవి ఏంటి, దాని అర్హతలు ఏంటి, సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం బేసిక్ సబ్జెక్ట్ అంశాలు విత్ కరెంట్ రిలవెన్స్ అనేది చదువుకుంటూ పోతే దాని ప్రకారం మనం హిస్టరీ కూడా నేర్చుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ January 26 మనం రేపు రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. సో రిపబ్లిక్ డే ఎందుకు January 26 డేటే ఎంపిక చేశారు, దీని వెనుక మనకి హిస్టారికల్ గా ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం వల్ల కరెంట్ ఇష్యూస్ తోటి మనం ఈ హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ చదవడం వల్ల బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మాక్సిమం స్కోర్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ 2 to 3 years ఎగ్జామినేషన్స్ లో మనకు క్వశ్చన్స్ అన్ని ఇదే ఫోకస్డ్ గా ఉంటున్నాయి కాబట్టి ఆ విధంగా ఆస్పిరెంట్స్ ప్రిపేర్ కావాలి. ఇప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే CGL CHSL కి వచ్చేసి ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకుంటే అంటే దీనికి మాత్రం 32 వరకు పెట్టారు, దీనికి 27 వరకు 32 కూడా 1 or 2 పోస్టులకేనండి. 2 అన్నిటికీ కాదు, చాలా తక్కువ పోస్టులకి. మిగిలినన్నిటికి 30 అంటే 30 అనుకొని ప్రిపేర్ అవ్వాలి. 2 పోస్టుల కోసం ప్రిపేర్ అవ్వాలంటే ఉండొచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే కొత్తగా ఉండి ఆల్రెడీ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఎక్కువ ఉండి ఇప్పటిదాకా దాని గురించి అవేర్నెస్ లేక ఇప్పుడు సడన్గా రాయాలనుకునే వాళ్ళు 32 ఉన్నా క్రాక్ చేస్తారు ఆ 2 పోస్టులు ఉన్నా ఏజ్ లిమిట్ అయిపోయాక. బట్ 30 చాలా మ్యాక్సిమం పోస్టులు 30. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అక్కడ మెన్షన్ చేసిన 6,000 పోస్టులలో ఆల్మోస్ట్ 30 ఉంటే అన్ని పోస్టులకి, అన్ని పోస్టులకి. ఓకే రిజర్వేషన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? వాళ్ళకి +3 years ఫర్ ఓబీసీ అండ్ +5 years ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా నార్మల్ రిజర్వేషన్ మామూలుగా అన్ని ఎగ్జామ్స్కి ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇంకా పర్సంటేజెస్ అందులో ఏం మార్పులు లేవు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ గురించి అంటే చాలా మంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు క్లాస్కి చేంజ్ ఉంటుంది, గ్యాప్ ఉంటుందని చెప్తున్నారు. సో మ్యాథ్స్కి వచ్చేసరికి వాళ్ళు కంపల్సరీ ఇంట్లో ప్రిపేర్ అయితే సరిపోతుందా, లేకపోతే కోచింగ్ సెంటర్స్కి వెళ్తే బెటర్ అంటారా? ఒక కాల్ తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము జయశంకర్ భూపాలపల్లి. రైట్, మీ డౌట్ ఏంటి అడగండి. హలో చెప్పండి సార్. ఎగ్జామినేషన్ పేపర్ తెలుగులో వస్తుందా? రాదండి. తెలుగులో రాదా సార్? హిందీ ఇంగ్లీష్ మీడియమేనా? హిందీ ఇంగ్లీష్. ఇప్పటికైతే హిందీ ఇంగ్లీష్ అండి. సో గవర్నమెంట్ చేంజ్ చేయడానికి ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన అమల్లోకి రావడం అంటూ జరిగితే మీకు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అయితే రాదు, ఇప్పుడున్న నోటిఫికేషన్ కి అయితే రాదు, ఈ ఇయర్ కి అయితే లేదు. అంటే తర్వాత అయితే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ కావాలి అంటే సిలబస్ మీడియం చేంజ్ అయినంత మాత్రాన సిలబస్ చేంజ్ కాదు, సిలబస్ అట్లాగే ఉంటుంది. సో మీరు తెలుగులో ఏవైతే చదవాలనుకుంటున్నారో అవే సేమ్ ఇంగ్లీష్లో చదవండి. మీరు జనరల్ స్టడీస్ అని చదవాలి 6th to 10th క్లాస్, అండ్ దెన్ ఆ తర్వాత క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 టాపిక్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ అంటే మీరు తెలుగులో క్వశ్చన్ పేపర్ వచ్చినా అది ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో చదవాల్సిందే. సరే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? అప్లై డేట్ ఎప్పుడు? అప్లై డేట్ ఈ మంత్ 30th. ఈ మంత్ 30. సార్ ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చా? ఇంటర్ క్వాలిఫికేషన్ అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ మంత్ 29th. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అప్పుడు అప్లై చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది ఆల్రెడీ 29th కి స్టార్ట్ అయ్యి 31st లాస్ట్ డే. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డౌట్ ఏంటి? మేడం మేము కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, అయితే సార్ తోటి కొంచెం అడగాలి. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో కరెక్ట్ గా అడగండి. ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను CGL కి అప్లై చేశాను సార్ ఈసారి. నేను ఓబీసీ కేటగిరీ. ఓకే, నా ఏజ్ వచ్చి 30.5 months చూపించింది సార్. నో ప్రాబ్లం సార్. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని పోస్ట్ కి నాట్ ఎక్సీడింగ్ 30 years ఉంది కదా సార్. మీరు ఎలిజిబుల్ 33 వరకు కదా, మీరు ఎలిజిబుల్ 33 వరకు ఎలిజిబుల్ సార్. మీకు +3 years ఉంటాయి కదండి. ఓబీసీకి 3 years రిలాక్సేషన్. మనకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ కి నాట్ ఎక్సీడింగ్ 30 years అని ఉంది. మరి ఓబీసీ వాళ్ళు ఎలిజిబుల్ అని డౌట్ సార్. మీకు అన్ని పోస్టులకి +3 years రిలాక్సేషన్ ఉంటుందండి. అక్కడ 30 ఉంటే 33 అని చదవాలి, అక్కడ 32 ఉంటే 35 అని చదవాలి, అక్కడ 27 ఉంటే 30 అని చదవాలి.
అయితే సార్ అంటే ఇక్కడ మనకు అప్ టు 30 years అని కూడా ఇచ్చారు కదా సార్, అంటే రిజర్వేషన్ తోటి కూడా. అప్ టు 30 years రిజర్వేషన్తో ఏం లేదు, ఉందా అక్కడ బ్రాకెట్లో? లేదు సార్. లేనప్పుడు మరి మీకు ఎందుకు అక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చాడు? అదేంటి జనరల్గా అందరికీ కింద పాయింట్ ఏంటి, ఓబీసీ +3 years రిలాక్సేషన్ మీన్స్ 27 ఎలిజిబుల్ ఉన్న పోస్టులకి 30 years ఉన్నట్టు, 30 ఉన్న వాటికి 33 ఉన్నట్టు, 32 ఉన్న వాటికి 35 ఉన్నట్టు. ఓకే సార్. రైట్, ఇప్పుడు చెప్పండి ఒక్కసారి మ్యాథ్స్ గురించి. కోచింగ్కి వెళ్ళాలని అడుగుతున్నారు, నన్ను అడిగితే రమ్మనే చెప్తా కదా, అట్లా అడగకూడదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు చూడండి, సింపుల్ అంటే కాంప్లికేట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు. ఇప్పుడు నా అవసరం మీకు ఎందుకు ఉంటుంది అనేది చెప్తా సింపుల్గా. ఇప్పుడు మీరు ఒక బుక్ ఇస్తాను, చదువుకోమంటాను. మీరు దాన్ని చదవడానికి సేమ్ ఆ మ్యాథ్స్ మీరు చేయడానికి మీకు 4 months టైం పడుతుంది అనుకుందాం. 4 months డైలీ 10 hours చేస్తున్నారు, 4 monthsలో మాస్టర్ చేసారు. ఇప్పుడు నాతో పాటు ఎగ్జామ్లో నాతో పాటు మార్కులు తెచ్చుకోగలుగుతారు, మ్యాథ్స్ ఒక్కటే రాస్తే ఇద్దరం సేమ్ టైంలో ఆ లెవెల్కి వచ్చేసారు. మీరు నా దగ్గరికి వస్తే ఏంటంటే, నేను ఇన్ని రోజులు ఆల్రెడీ ఇట్లాంటి 4 నెలలు ఎన్ని టైం వేస్ట్ చేసుకుంటా, ఎంతమందికి 100 బ్యాచ్లకు చెప్పి 100 మందికి 1000 మందికి జాబులు తెప్పించినప్పుడు ఖచ్చితంగా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఆబ్వియస్గా అది ఇట్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాట్ అబౌట్ మై గ్రాడ్యుయేషన్ ఐఐటి ఇవన్నీ కాదు పాయింట్ ఇక్కడ, నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు అదే 4 monthsలో మీరు చదవగలుగుతున్నారంటే మిమ్మల్ని నేను 20 daysలో నేను ప్రిపేర్ చేయగలుగుతాను సేమ్ అదే లెవెల్కి. రిమైనింగ్ టైం ఉందా, ఇంకో 4 monthsలో 1 month నేను మ్యాథ్స్ మొత్తం చేపించాను అనుకుందాం మీతో, ఇంకో 3 months మీరు వేరే సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. అవసరం ఉందా లేదా అంటే అది నీ మీద ఆధారపడింది. కాదు నేను మంచి మేధావిని 1 monthలో కూడా చదివేస్తాను కూడా చదువుకోండి. ట్యూషన్ కూడా అవసరం లేదు, ట్యూషన్ కదా, ఆన్లైన్ ఏది అవసరం లేదు, బుక్స్ ఉంటే చాలు మీ ముందల, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే చాలు, ఇంకేం కావాలి, అన్ని ఎదురుగానే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో సురేష్ గారా? మేడం నేనే మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. మేడం నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ నేను అప్లై చేసిన, కాకపోతే అది ఓబీసీ సర్టిఫికేట్ ఇంకా రాలేదు సార్, ఇంకా 1 monthలో వస్తుంది. అయితే మళ్ళీ ఒక జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయకంటే ముందే ఉండాలి అని డౌట్ ఉండే, అది ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ఉండాలి కదా, ఉండాలి. అన్ని కరెక్ట్గా అప్లై చేస్తేనే మనం ఎలిజిబుల్ అవుతామా? అంతే అండి, అప్లై చేసే టైంకి తన దగ్గర సర్టిఫికేట్ ఉండాలి టైంకి. ఓకే, సో అప్లై చేయడం ఇదంతా ఈజీనే అంటారు, ఈ ప్రాసెస్ అంతా స్టూడెంట్స్కి పర్లేదా? ఈజీ అండి ప్రాసెస్. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి అలవాటు అయిపోయింది. రైట్, నెక్స్ట్ కాల్. ఇంటర్మీడియట్ కానీ ప్రతి ఎగ్జామ్ అంతే ఆన్లైనే కదా. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ డౌట్ ఏంటి అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను బీటెక్ 3rd year సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఓకే. అయితే ఇప్పుడు నేను యాక్చువల్ గా 4th year తర్వాత ఎస్ఎస్సి జేఈ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ 2 క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే. హలో చెప్పండి. అయితే ఇప్పుడు ఒక డౌట్ ఏంటిదంటే, టెక్నికల్ కాకుండా ఎస్ఎస్సి జేఈలో నాన్ టెక్నికల్ అండ్ సిజిఎల్ లో నాన్ టెక్నికల్ 2 సేమ్ సిలబస్ ఉంటుందా సార్? ఎస్ఎస్సి నాన్ టెక్నికల్, సిజిఎల్ నాన్ టెక్నికల్ ఏం మాట్లాడారు? ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ ఉంది. ఓకే ఓకే. అగైన్ సిజిఎల్ లో సిలబస్ సేమ్ లెవెల్ ఉంటుంది. సేమ్ లెవెల్. ఇప్పుడు చూడండి, ఒకసారి సిహెచ్ఎస్ఎల్ పేపర్ టఫ్ ఉండొచ్చు సిజిఎల్ కంటే, అసలు మీకు అది ఇమ్మెటీరియల్. ఈజీగా ఉన్నప్పుడు అందరికి ఎక్కువ మార్కులు వస్తాయి, టఫ్ ఉన్నప్పుడు అందరికి తక్కువ మార్కులు వస్తాయి, అంతే తేడా. సిలబస్ అదే, ఏది ఈజీ ఏది టఫ్ అనేది అసలు చెప్పలేము. ఇయర్ బై ఇయర్ చూసుకుంటే ఇప్పుడు 2017 Tier 2 వన్ ఆఫ్ ది టఫెస్ట్, 2014 Tier 2 13 ఈజియెస్ట్, 12 ఈజియెస్ట్. అంటే సిహెచ్ఎస్ఎల్ స్టాండర్డ్ కూడా ఉండకపోవచ్చు. సిజిఎల్ Tier 1 ఒక్కొక్కసారి సిహెచ్ఎస్ఎల్ కంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఈజీ టఫ్నెస్ సంబంధమే ఉంది. ఇప్పుడు ఈజీ ఉన్నప్పుడు నాకు 20 మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు నీకు 20 మార్కులు ఎక్కువ వస్తాయి కదా. మార్కులు పెరగచ్చు, కట్ ఆఫ్ పెరగచ్చు, అది మనకి దాంతో మనం అసలు ఎప్పుడు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అది ఈజీ ఉందా టఫ్ ఉన్నది కాదు. అసలు మొత్తం వాడు కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్లో టఫెస్ట్ క్వశ్చన్ ఎంతవరకు ఉంది, ఈజియెస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో మనం ఆ టఫెస్ట్ లెవెల్ సాల్వ్ చేసే లెవెల్ వరకు మనం చదువుకొని వెళ్తాం అంతే. పేపర్ ఈజీ రాని టఫ్ రాని, టఫ్ వస్తే తక్కువ పర్సంటేజ్ పర్ఫామ్ చేస్తాం, ఈజీ వస్తే ఎక్కువ పర్సంటేజ్ పర్ఫామ్ చేస్తాం. ఈజీ వచ్చినప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి, టఫ్ వచ్చినప్పుడు తక్కువ మార్కులు వస్తాయి. కానీ అందరికీ తగ్గుతాయి కదా,
అవును. అదేం ప్రాబ్లం ఉండదు. మీరు ఈజీ టఫ్ ఇది అసలు దీనికి అట్లేం సొల్యూషన్ లేదు. మోస్ట్లీ సీజీఎల్ టైర్ 2 జనరల్గా అందరి ఎజంప్షన్ ఏంటంటే సీజీఎల్ టైర్ 2 కొంచెం టఫ్ ఉంటుంది, తర్వాత సీజీఎల్ టైర్ 1, తర్వాత జేఈ, తర్వాత సిహెచ్ఎస్, ఇట్లా అదొక సంతృప్తి అంతే. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 మహేశ్వరి గారు, రైట్, మీ డౌట్ ఏంటి అడగండి. మేము దీనికి ప్రిపేర్ కావాలంటే ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేయాలి? ఓకే, దేనికండి? ఎస్ఎస్సికి స్టాఫ్ సెలక్షన్ కమిటీకి ప్రిపేర్ కావాలంటే ఎలాంటి బుక్స్ ప్రిఫేర్ కావాలి? సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ 4 సబ్జెక్టులకి 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ కొనుక్కోండి. ప్రతి బుక్లో 11,000 నుంచి 13,000 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనం పూర్తిగా సాల్వ్ చేస్తూ దానికి సంబంధించిన థియరీ గూగుల్ ఎక్కడ కొట్టినా వచ్చేస్తుంది ఇవాళ రేపు థియరీ. ఇప్పుడు టీచర్ ఛానల్ ఉంది, రేపు క్లాసెస్ ఏదో కండక్ట్ చేస్తుంది. జస్ట్ బేసిక్స్ ఒకసారి రిఫర్ చేసుకోండి, అక్కడ బేసిక్స్ రిఫర్ చేసుకొని ఇక్కడ ఈ క్వశ్చన్స్ చేయండి. మీరు ఈ క్వశ్చన్స్ చేసే టైంకి ఎగ్జామ్ వచ్చేస్తుంది. అప్పటికి కూడా కంప్లీట్గా నేను గ్యారంటీ ఇస్తాను, టైం సరిపోదు. రైట్, క్లాసెస్ అన్ని కూడా 27th నుంచి ఏప్రిల్ వరకు డైలీ మార్నింగ్ 7 to 11, అలాగే ఈవినింగ్ 5 to 9 అందుబాటులో ఉంటుంది. టీసాట్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మొబైల్ యాప్లో అయినా కూడా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ కొనుక్కోమండి ఎవరినైనా. ఓకే, హలో, లైన్లో ఉన్నారా? పల్లవి గారు, పల్లవి గారు టీవీ వాళ్ళని తగ్గించండి. హలో హలో మేడం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం, రేపు 27 నుంచి ఇస్తున్నామన్నా కదా మేడం, మేము సెల్ ఫోన్ లో మేము చూడవచ్చా, క్లాసెస్ వినవచ్చా? అవునండి, అంటే యాప్ మీకు ఉంటుంది కదా, ట్విట్టర్ కానీ దాంట్లో కానీ యాప్లో, అంటే ఫోన్ లో కూడా ఎక్కడైనా చూసుకోవచ్చండి. ఓకే ఓకే, ఏ టైమింగ్స్ మేడం? మార్నింగ్ 7 to 11 అండ్ 5 to 9 అండి. ఈవినింగ్ 5 to 9. ఓకే, ఏ యాప్ ఏంటి మేడం? టీసాట్ నిపుణాలు చూడండి ఒకసారి, అంటే టీవీలో కనుక చూడాలి అనుకుంటే టీసాట్ నిపుణాలు చూడండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మొబైల్స్ అవైలబుల్ లేదా? అంటే 27th నుంచి ఉంటుందండి. అదే 27 నుంచి జీసాట్ నిపుణ అని యాప్ అది? అవును, దాంట్లో మీరు చూసుకోవచ్చు. రైట్, ఓకే మేడం. రైట్, రాజన్ శర్మ గారు నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మంచిర్యాల మేడం, మంచిర్యాల. ఓకే, మీ డౌట్ ఏంటి? మేడం ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ కావాలి మేడం, దానికి ఏమైనా మేడం? దేనికి ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? సిజిఎస్ఎల్ మేడం. ఓకే, సిజిఎల్కి. సిహెచ్ఎస్ఎల్? ఎస్ఎస్సి మేడం, సిజిఎల్. సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి మీరు ఇక బుక్స్ అంటే ట్రై టు కీప్ లెస్ నెంబర్ ఆఫ్ బుక్స్ అని నేను ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కానీ చెప్తున్నాను అందరికీ. చాలా తక్కువ బుక్స్. సరే, ఇంకా అప్పటికే మీకు థియరీకి బుక్ కావాలంటే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అని ఒకటి దొరుకుతుంది, అదొకటి తీసుకోండి. ఓకే, అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జిఎస్కి అయిపోయిందా? రీజనింగ్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోర్ దెన్ ఎనఫ్. అసలు అన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 20-30 రీజనింగ్ ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేసిన రీజనింగ్ ఎమ్మటే అర్థం అవుద్ది. అన్నిటికంటే ఈజీ అనమాట. ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ రీజనింగ్ ఈజ్ ఈజీ ఇన్ ఎస్ఎస్సి. నార్మల్ బేసిక్ ఎనీ యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ ఆల్సో ఫీల్స్ ఇట్స్ వెరీ ఈజీ. సో రీజనింగ్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడు, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి తెలిస్తే చాలా అవి చేయడం ఈజీ. ఇలాంటివి నేను ముందు తెలిసి ఏంటంటే టైం సేవ్ అయ్యింది ఎగ్జామ్లో, అంతే. ఎగ్జామ్లో పోయినాక కూడా ఇంతకుముందు నువ్వు ఎప్పుడు రీజనింగ్ చేయకపోయినా కదా రీజనింగ్ క్వశ్చన్ మాత్రం చేయొచ్చు. నార్మల్ బేసిక్ స్టూడెంట్, చదువుకున్న ఒక స్టూడెంట్, అసలు ఏం చదువుకున్న వాళ్ళు చేయలేరేమో, ఆ క్వశ్చన్ చదివితే చేయగలుగుతారు. రీజనింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్కి వస్తే ఇంకా నీకు మార్కెట్లో దొరికే జనరల్ స్టాండర్డ్ బుక్స్లో ఒక బుక్ కావాలి తప్పనిసరి అనుకుంటే ఎస్పీ బక్షి అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. అంటే ఒక థియరీకి ఒక పుస్తకం కావాలిగా మనకి, లేదంటే ఏదో కోచింగ్ సెంటర్ బుక్ తీసుకోండి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, ఢిల్లీవో హైదరాబాద్వో ఏదో ఒకటి ఒక బుక్ తీసుకొని ఇంగ్లీష్కి. అది అర్థమెటిక్ కూడా అంతే. అర్థమెటిక్ ఇప్పుడు మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నట్టు ఆర్ఎస్ అగర్వాల్ ఇలాంటి ఫాలో అయితే ఎస్ఎస్సికి సరిపోదు. సో దాన్ని మించి మీరు వెళ్ళాలంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్ది పబ్లిష్ చేసిన ఒక పుస్తకాన్ని తీసుకోండి అర్థమెటిక్కి. ఓకే, వాళ్ళు జనరల్గా అర్థమెటిక్ని రెండుగా డివైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకటి నార్మల్ అర్థమెటిక్ అంటాడు, ఒకటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటారు. ఆ పేర్లు అలా ఎందుకు వచ్చాయనే దానికి ఒక లాజికల్ జస్టిఫికేషన్ లేదు, రీజన్ లేదు. అసలు అడ్వాన్స్ లెవెల్ మ్యాథ్స్ అంటే ఎస్ఎస్సిలో ఇట్స్ ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అలా పిలవడం ఆనవాయితీ అయిపోయింది జనాలకు. కానీ
అసలే దాని మీనింగే వేరు. సో సో 2 బుక్స్ ఉంటే 2 బుక్స్ పార్ట్ 1 పార్ట్ 2 టైప్లో ఆ రెండింటికి ఒక మార్కెట్లో దొరికే ఎవరో ఒకరు పబ్లిష్ చేసిన స్టాండర్డ్ బుక్స్ ఒక ఢిల్లీ కోచింగ్ సెంటర్లో, హైదరాబాద్ సెంటర్లో ఎవరో ఒకరు పబ్లిష్ చేసిన తీసుకోండి. ఈ మార్కెట్లోనే అయితే సరిపోవు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్, నాది మెదక్ మేడం. ఒకసారి పేపర్ మోడల్ కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అప్లై చేశాను ఎస్ఎస్సి, కొంచెం పేపర్ మోడల్ అండ్ సిలబస్ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. రైట్ అండి, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు వింటున్నారా? లేదు మేడం, మా ఫ్రెండ్ చెప్తే నేను కాల్ చేస్తున్నాను. నేను చూడలేదు, క్లాసెస్ చూడలేదు, అందుకోసమే కాల్ చేస్తాను. ఓకే అండి, మెయిన్ డౌట్ ఏంటండి? పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి? పేపర్ మోడల్ అంటే ఇప్పుడు 2-3 టైప్స్లో మాట్లాడవచ్చు. ఒకటి టఫ్నెస్ విధంగానా, వేరే ఎగ్జామ్స్తో పోల్చి మాట్లాడనా, అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న బుక్స్లో ఉన్న మోడల్స్ వస్తున్నాయా, ఎస్ఎస్సి వాడు ఏమైనా డిఫరెంట్ మోడల్స్ ఇస్తున్నాడా, అంటే ఎస్ఎస్సి కంప్లీట్గా వేరే ఎగ్జామ్స్తో పోల్స్తే డిఫరెంట్ మోడల్సే, అంటే ఈ ఎగ్జామ్స్తో పోల్స్తే అవి డిఫరెంట్ మోడల్సే. ఇప్పుడు దీనికి రిలవెంట్ బుక్స్ ఏంటంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్ప ఏం లేవు పెద్దగా అని చెప్తున్నాను. దీనికి థియరీ కావాలంటే మార్కెట్లో దొరికే చెప్పిన కొన్ని పేర్లు ఆల్రెడీ. ఇంగ్లీష్కి అయితే ఎస్పీ బక్షి ఒకటి కొనుక్కోమన్న, జనరల్ బుక్ ఒకటి. మ్యాథ్స్కి, ఇంగ్లీష్కి అయితే ఎస్పెషల్లీ అర్థమెటిక్ ఇంగ్లీష్కి అయితే మార్కెట్లోని ఏదో ఒక కోచింగ్ సెంటర్ ఏ బుక్ అయినా తీసుకోండి, ప్లస్ వీటి పక్కన ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ పెట్టుకొని చేయండి. అండ్ మోర్ ఓవర్ మాక్ టెస్ట్లు, ఇప్పుడు టీసెట్ కూడా మాక్ టెస్ట్ రేపు స్టార్ట్ చేస్తుంది. మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్ కనీసం ఒక 100 ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు ఎగ్జామ్లో వేరే వాళ్ళతో. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నానండి 100 పేపర్లు, మీరు చేయట్లేదు. నాకు మీ మీద అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా? మరి జనాలు, పిల్లలు చదివే వాళ్ళు, తెచ్చుకునే వాళ్ళు అందరూ కొంతమంది 300-400 పేపర్లు, 100 పేపర్లు పైన చేస్తున్నప్పుడు నువ్వు మినిమం ఆ 100 నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, లేకపోతే వాళ్ళతో ఎట్లా కంపీట్ చేస్తావు, వాళ్ళతో ఎట్లా పోటీ పడుతావు, లేకపోతే దట్ ఈస్ మినిమం అనమాట. సో మాక్ టెస్ట్ కూడా రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఎల్లుండి నుంచి ప్రసారాలు మొదలవుతాయి కాబట్టి మీరు అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటి? నా పేరు రాంబాబు మేడం, మిర్యాలగూడెం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ డౌట్ ఏంటి? అది టీవీ ఛానల్ ద్వారా పోటీ పరీక్షలకి, అది ఎస్ఎస్సి పోటీ పరీక్షలకి కోచింగ్ ఇస్తున్నారు మేడం రేపటి నుంచి. అయితే అది టీవీ ఛానల్ ద్వారా తో పాటు కోచింగ్ సెంటర్లు ఏమైనా ఇస్తారా అని. అంటే ఆన్లైన్ క్లాసెస్ అందులో మీరు చూడొచ్చండి. ఆన్లైన్ క్లాసులతో పాటు ఇవి కోచింగ్ సెంటర్లు ఏమైనా పెడుతున్నారా అని. టీసెట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్లాంటి ఆఫ్లైన్ కోర్సెస్ ఏమి అవైలబుల్ లేవు. ఆన్లైన్లోనే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్టెడ్గా తీసుకొని ఆన్లైన్ మాత్రం ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మామూలుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్సే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దానికి ఒక లిమిట్ 40 స్ట్రెంత్లోనే ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాలి. ఇలా ఇప్పటికైతే ఏం బ్యాచ్లు కూడా నడవట్లేదు బయట, మామూలుగానే నడవట్లేదు బయట. మామూలుగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా బయట ఏవైతే ఫిజికల్ క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెసే నడవట్లేదు. టీసెట్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుదాం అనుకుంటుంది కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయలేదు. ఎక్కడే ఇంకోటి ఏంటంటే టీసెట్ ఛానల్ కమర్షియల్ కాదు. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ జనరల్గా ఉంటున్నాయంటే ఏంటి, అక్కడ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, 20,000 అలా కట్టాలి మీరు ఫీజెస్. ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా 3,000 దాకా తీసుకుంటున్నారు, 2,000, 3,000, 1,000 రూపాయలు తీసుకుంటున్నారు. బట్ టీసెట్ ఈస్ గివింగ్ ఫర్ ఫ్రీ అండ్ గవర్నమెంట్ ఈస్ షెల్లింగ్ అవుట్ మనీ ఫ్రమ్ ఇట్స్ పాకెట్ టు టీచ్ ద స్టూడెంట్స్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే జనాల కోసం గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది మనీ. ఆల్రెడీ ఇంతవరకు అయితే చేయగలుగుతుంది. అట్లీస్ట్ దీనికి ఏ ఫండింగ్ ఇలాంటి ఓన్లీ గవర్నమెంట్ చేస్తున్న ఫండింగ్ తోటి నడుస్తుంది. రైట్, గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. సో ఇప్పుడైతే ఇప్పటివరకు ఈ గత 3-4-5 ఏళ్లలో ఈ లెవెల్ వరకు టీసెట్ వచ్చిందంటే వీఆర్ హ్యాపీ. ఇప్పుడు నేనేమన్నా అంటే మీరు అనుకున్నట్టు ఫ్యూచర్లో నిజంగా కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టో మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు తెప్పడానికి టీసెట్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఎట్ ప్రెసెంట్ అయితే లేదు. ఓకే, రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపురం డిస్ట్రిక్ట్. రైట్, మీ డౌట్ ఏంటి అడగండి. ఫ్రీ కోచింగ్ అన్నారు కదా, ఎలా ప్రాసెస్ ఎలా అని మేడం?
ఇంతకు ముందు చెప్పారు కదండి, అంటే ఆ సబ్జెక్ట్ తగ్గ బుక్స్ అది తీసుకొని మనం ఇంట్లో అయినా బాగా ప్రిపేర్ అవ్వచ్చు, ప్రీవియస్ వీక్ కూడా పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పారు కదండి. క్లాసెస్ ఎట్లా నడుపుతున్నాడు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ట్విట్టర్ ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కానీ ట్విట్టర్ లో కానీ అన్ని టీసాట్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉందండి. ఒకవేళ టీసాట్ నిపుణాలు చూడాలి అనుకుంటే మార్నింగ్ 7 to 11 అలాగే ఈవినింగ్ 5 to 9 ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఆ టైంలో క్లాసెస్ వినొచ్చు, దాంట్లో క్లాసెస్ చూడొచ్చు. అలాగే మాక్ టెస్ట్ కూడా రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎల్లుండి నుంచి ప్రసారాలు కూడా మొదలెట్టాయి. టీసాట్ ఆల్ ప్లాట్ఫామ్స్ లో మీరు ఈ క్లాసెస్ వినొచ్చు. ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, రాజన్ శర్మ గారు, ఇంతకుముందు మనం ఒక మీడియం గురించి ఒక కాలర్ అడిగారు కదా, తెలుగు మీడియంలో ఉన్నప్పుడు మరి ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఏమైనా కొంచెం టఫ్గా ఏమైనా ఉంటుందా ఎగ్జామ్ రాయడంలో? టఫ్గా ఏముండదండి. సో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలా మంది తెలుగు మీడియంలో చదివిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంకా తేలిక అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే తెలుగులో చదివినంతా కూడా మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవాలి. కాన్సెప్ట్ అనేది ఎక్కడ కూడా మారదు మనకు, కాకపోతే టెర్మినాలజీ అనేది మారుతుంది. సో తెలుగు మీడియంలో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా తాము నేర్చుకున్నంతా కూడా మళ్ళీ ఇంగ్లీష్ టర్మ్స్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నేర్చుకోవడంలో లేదా అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఎప్పుడైనా పొరపాటు పడితే వాళ్ళకు ఆన్సర్ తెలిసినా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఆన్సర్ అటెంప్ట్ చేయలేకపోవచ్చు. కానీ మనకు ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ అయితే తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉండదు, కానీ త్వరలో తెలుగులో వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్స్ తెలుగులో నేర్చుకున్నా సరే టెర్మినాలజీ ఇంగ్లీష్ అనేది నేర్చుకోండి. అవి పెద్దగా కష్టమేం కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అని అంటే మనం తెలుగులో రాష్ట్రపతి అని అంటాం. సో అయితే ఇది నేను ఈజీగా చెప్పాను. ఆర్టికల్ అంటే తెలుగులో అధికరణం అంటాం. సో అధికరణం అన్నది ఆర్టికల్ అని నేర్చుకోవడం, ఇట్లాంటి టర్మ్స్ అన్నవి కూడా మనం నేర్చుకుంటే సరిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి, కేవలం ఒక పాలిటీ కాదు, హిస్టరీ, ఎకానమీ అన్ని కూడా. ఇన్ఫ్లేషన్ అంటే మనం ద్రవ్యోల్బణం అని తెలుగులో చదువుతాం, ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని నేర్చుకుంటే సరిపోతుంది. కాన్సెప్ట్ అయితే మారదు. అదే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీలత ఫ్రమ్ హైదరాబాద్ అండి. గట్టిగా మాట్లాడండి. శ్రీలత ఫ్రమ్ హైదరాబాద్. ఓకే శ్రీలత గారు, మీ డౌట్ ఏంటో కరెక్ట్ గా అడగండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1987 అండి. మంత్ డేట్ 2/2/1987. ఓకే. నేను ఎస్ఎస్సి సిజిఎల్ కి నాకు అవకాశం ఉందా అప్లై చేయడానికి? రిజర్వేషన్ ఉందా? నాది ఓసీ అండి. నాట్ ఎలిజిబుల్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వనపర్తి డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే, మీ డౌట్ ఏంటి అడగండి. మేము సిజిఎల్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, అప్లై చేయడానికి అనుకుంటున్నాం. అక్కడ ఫోటో పైన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు వాళ్ళు. అది డేట్ ఆఫ్ బర్త్ లేదా అప్లికేషన్ డేటా? డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారా? ఫోటో డేట్ అడుగుతున్నారండి. ఫోటో పైన డేట్ అడుగుతున్నారు, అది అప్లికేషన్ డేటా డేట్ ఆఫ్ బర్త్ కాదు. మీరు ఫోటో ఏ రోజు దించుకున్నారో ఆ రోజు డేట్ అండి. ఫోటో దిగిన రోజు. అప్లికేషన్ ఫోటో పైన ఓకేనా మ్యామ్? ఫోటో దిగిన రోజా? మీరు ఏ రోజు ఫోటో అంటే ఫోటో ఎప్పటిదో చిన్నప్పటిది 10th క్లాస్ పెడతారేమో, అట్లా పెట్టకూడదని ఇప్పుడు లేటెస్ట్ అని తెలియడం కోసం డేట్ పెట్టమంటున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకసారి దాంట్లో అంటే స్క్రీన్ పైన కూడా స్క్రీన్ ఏం లేదు, ఫోటోషాప్కి వెళ్ళండి, దాన్ని కాపీ చేసుకోండి ఫోటోని, దాని మీద డేట్ పెట్టండి. లేదంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి వాని మీద ఈ లేటెస్ట్ డేట్ జనవరిది ఏదో ఒక డేట్ పెట్టేసేయండి. అంటే నెక్స్ట్ వచ్చే డేట్ కాదు, ముందు డేట్ పెట్టి అప్లై చేసేయండి. January 1st 2nd ఏదో డేట్ పెట్టేసిండి రీసెంట్ దిగిన డేట్స్లో. అదేంటంటే 3 months కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు, అంతే సింపుల్గా. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, లైన్లో ఉన్నారండి? రైట్, ప్రాస్పెక్టస్ దీంట్లో ఏముంటాయంటారు? ఏంటి, వాట్ ఈస్ ప్రాస్పెక్టస్? లైక్ అంటే జాబ్ వచ్చాక అంటారా, జాబ్ రాకముందే అంటున్నారా? జాబ్ వచ్చాక జనరల్గా ఇవి ఎక్కువ ఎవరు దీని సైడ్ మొగ్గు చూపుతున్నారంటే బ్యాంక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి దీనికి రాయడం, లేదంటే యూపీఎస్సీలో ఫెయిల్ అవ్వడం వల్ల రాయడం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ క్వాలిఫై అనుకోండి, ఇప్పుడు మా తమ్ముడు నేను గైడ్ చేసి ఏం చేస్తానంటే బీటెక్ అయిపోగానే ఇమీడియట్గా
21-22 ఇయర్స్కి నువ్వు ఇందులో జాయిన్ అయిపో, నీకు 30-40 ఇయర్స్ కెరీర్ ఉంటుంది ఇందులో. సో ఆఫ్టర్ 15 ఇయర్స్ ఇఫ్ యూ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆఫ్టర్ 15 or 20 ఇయర్స్ విల్ బికమ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్. యూపీఎస్సీ నుంచి వెళ్ళినా నువ్వు ఇప్పుడు అందరు ఎన్నో అటెంప్ట్స్ ఇచ్చి 31-32 కూడా క్వాలిఫై అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో అదే ఒక 12 ఇయర్స్ ఇక్కడ, ఇంకొక అడిషనల్గా 6 years 7 years అనుకుంటే నువ్వు సేమ్ ఐఆర్ఎస్ అవుతున్నావు కదా, కన్ఫర్డ్ ఐఆర్ఎస్. సో ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఎస్పెషలీ కోవిడ్ పాండమిక్ వచ్చాక ఇప్పుడు 60,000-70,000 జాబ్ అండ్ సెక్యూర్ జాబ్ అనేది ఇట్స్ లైక్ డిఫరెంట్. అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ యాజ్ ఎ నార్మల్ ఎంప్లాయ్, హౌ యూ వర్క్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. దట్స్ ఇట్. అంటే నేను దేశం కోసం ఏదో చేస్తున్నా చేయట్లేదు అనేది కాదు పాయింట్. యూ డూ యువర్ జాబ్ ప్రాపర్లీ, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్లో కూడా శాలరీస్ ఏం తక్కువ లేవు అండ్ గ్రోత్ కూడా ఏం అంత స్టాగ్నేట్గా ఏం లేదు, చాలా మారిపోయింది, ఒకప్పుడులాగా లేదు. ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ లాంటి గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ప్రైవేట్ సెక్టర్ ఇస్తున్నాయి శాలరీస్. ఎస్పెషల్లీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చూస్తే కూడా ఈ పే కమిషన్ ఎన్ని వచ్చాక డీసెంట్ 60-70K ఇన్ హ్యాండ్ ఈజ్ 56 ఇన్ హ్యాండ్ వస్తుంది అనమాట వీళ్ళకి. ఇప్పుడు సీజీలో జాబ్ వస్తాయి. ఇప్పుడు ఆ గెస్టెడ్ పోస్ట్ ఏవో ఉన్నాయి అనుకోండి 17 in hand కూడా వస్తాయి, 70-75 in hand. ఇట్స్ అండ్ అదర్ ఇప్పుడు సిహెచ్ఎస్ అంటే సెంట్రల్ హెల్త్ స్కీమ్ ఇవన్నీ ఉన్నాయి కదండి సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఈజీగా. సో అంటే సిటీసీ అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అనుకో 14 lakhs per annum ఒక సిటీసీ లాగా మాట్లాడుతాడు, కానీ 14 lakhs నీ చేతికి ఇవ్వడు, ఏ 9-10 వస్తాయి. గవర్నమెంట్ కూడా అంతే 7-8 వస్తాయి. కానీ సిటీసీ టు ద గవర్నమెంట్ మనం చూసుకుంటే వాడు ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని చూసుకుంటే ఇది కూడా అక్కడికే వెళ్తుంది. అంటే గ్రోత్ పరంగా అయినా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, రాజేశ్వర డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ అంటున్నారు కదా సార్, ఇంతకు ముందు నేను ఎస్ఎస్సి సిజిఎల్ అప్లై చేశాను సార్. ఓకే. నేను ప్రీవియస్ పేపర్స్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి సార్. వెబ్సైట్లో అందుబాటులో బుక్ కొనుక్కోవాలండి. అవి మీరు ఆన్లైన్లో అంటే ఏం చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, అసలు 11,000 క్వశ్చన్లు ఆన్లైన్లో ఎలా చూడగలుగుతారు చెప్పండి. ఆర్డర్ పెట్టుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి. కిరణ్స్ అని కొట్టండి. కిరణ్స్ అని ఒక పబ్లికేషన్ ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా ఫోకస్డ్గా రిలీజ్ చేస్తున్నారు అన్ని ఎగ్జామ్స్కి. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఐబీపీఎస్ అన్నిటికీ రిలీజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఫోకసే ఇది మెయిన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ఇక అందరు అదే ఫాలో అవుతారు. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలంటే కిరణ్స్కి వెళ్ళాల్సింది ఎవరైనా. ఇప్పుడు కొత్త బుక్ వచ్చినా అది చూసుకోవాల్సిందే. అలాంటిదే దట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనుకోండి ఆ పబ్లికేషన్స్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, ఆదిలాబాద్ నుంచి మేడం. ఓకే, మీ డౌట్ ఏంటి? మేడం, కట్ ఆఫ్ ని ఎలా డిసైడ్ చేస్తారని ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కట్ ఆఫ్ ఉంది, క్లియర్ గా చెప్పండి. కట్ ఆఫ్ కి ఎలా ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కొత్తగా ఉన్న కట్ ఆఫ్ మీద మీ డౌటా? పెరిగింది, బాగా పెరిగిందని డౌట్ ఉంది అంతేనా? అవును సార్, ఇంత ల్యాక్స్ లో నుంచి ఇట్లా కట్ ఆఫ్ ఎలా తీస్తారండి? యావరేజ్ ఎలా? యావరేజ్ అని కాదండి, మీకు డౌట్ ఏముంది అసలు? మామూలుగా కట్ ఆఫ్ ఎలా తీస్తారని డౌట్ ఉందా? ఇయర్ సిహెచ్ఎస్ఎల్ కట్ ఆఫ్ ఇయర్ ఎందుకు అంత పెరిగిందనే డౌటా? ఇయర్ అంత పెరిగింది ఎందుకని సార్? ఏం లేదు, సింపుల్ లాజిక్ చెప్తాను. చెప్పండి. 140 ఉండాలి కట్ ఆఫ్. మీ దృష్టిలో 147 140 ఉండాలి. అంత ముందు ఇయర్స్తో పోలిస్తే వాట్ ఎవర్ ఆ నెంబర్. నేను ఎప్పుడు కట్ ఆఫ్ నెంబర్లు ఇలాంటి గుర్తుపెట్టుకోను, బట్ లాజిక్ నేను చెప్తా. 147 ఉండాలి. ఈసారి 157 అయింది అనుకుందాం, 10 marks పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే సేమ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనుకుందాం, 6,000 పోస్టుల కోసం 1,00,000 మందిని క్వాలిఫై చేశా టైప్ 2కి. ఆ 1,00,000 లాస్ట్ నెంబర్ అతను ఉంటాడా? అతను 147 మార్క్స్ అనుకోండి. 30,000 ర్యాంక్ పొజిషన్లో ఉన్న అబ్బాయి ఉంటాడా స్టూడెంట్? తనది 157 అనుకోండి మార్క్స్ లాస్ట్ ఇయర్. ఓకే, సో లాస్ట్ ఇయర్ 1,00,000 మందిని తీసుకోవాలంటే నేను కట్ ఆఫ్ ఎంత పెట్టాలి? 157 147 147. ఎందుకంటే 1,00,000 ర్యాంక్ అబ్బాయిది ఎంత మార్క్స్? 147. ఈ ఇయర్ 30,000 తీసుకున్నా, పోస్టులు ఏం మారలే. ఆ మిగిలిన 70,000 ఎట్లాగో పాపం వాళ్ళకి రాదు, తీసుకోవడం ఎందుకు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అంతమందికి ఎందుకు టైట్ కండక్ట్ చేయాలి వేస్ట్గా? ఇప్పుడు 8,000 6,000 పోస్టుల కోసం 1,00,000 మంది ఎందుకండి? షార్ట్ లిస్ట్ చేయండి. సో ఇప్పుడు నాకు 30,000 మందే కావాలన్నప్పుడు నాకు కట్ ఆఫ్ ఎక్కడ పెట్టాలి? నేను
157 147 30,000 ర్యాంక్ వచ్చిన అబ్బాయి ఎన్ని మార్కులు అంటున్నాను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను 147 కదా 147 అప్పుడు కట్ ఆఫ్ అది ఇప్పుడు కట్ ఆఫ్ ఇది అదే తేడా ఏం లేదు 157 దగ్గర పెట్టాలిగా తక్కువ మందిని తీసుకోవడం నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఏం లేవు ఇంతకుముందు భారీ రేషియోలో తీసుకునేవాళ్ళు ఎందుకు అట్లా తీసుకునేవాళ్ళు సరే సీజీఎల్కి తీసుకురంటే అర్థం ఉంది సిహెచ్ఎస్ఎల్ అవసరం లేదు ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ నెక్స్ట్ టైర్ 2 డిస్క్రిప్టివ్ డైరెక్ట్ సీజీఎల్ అనుకోండి ఫస్ట్ 200 మార్క్స్ పేపర్ తర్వాత మళ్ళీ 400 మార్క్స్ చాలా డిఫరెన్స్ చేస్తుంది దే కెన్ టేక్ అక్కడ కూడా తగ్గించారు కొంచెం దానివల్ల కట్ ఆఫ్లు పెరిగాయి ఇంకోటి కట్ ఆఫ్లు పెరగడానికి ఇంకో కారణం ఉంది రెండో మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే ఈ నార్మలైజేషన్ ఫార్ములా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లకి మార్క్స్ పెరుగుతున్నాయి టఫ్ పేపర్ ఉన్న షిఫ్ట్కి 5 మార్కులు పెరిగితే 10 మార్కులు పెరిగితే అది ఈజీ షిఫ్ట్ ఉన్న పేపర్కి 5-10 మార్కులు పెరిగితే టఫ్ ఉన్న షిఫ్ట్ పేపర్ వాళ్ళకి 20-30 మార్కులు పెరుగుతున్నాయి సో నాకు 130 నేను రాశాను నా టఫ్ పేపర్ అనుకోండి నాకు 30 మార్కులు ఆడే నాకు 160 వస్తున్నాయి 150 వాడికి 170 వస్తున్నాయి 160 వాడికి 175 వస్తున్నాయి సో అందరికి 10-15 మార్కులు పెరిగినప్పుడు మామూలుగా ఉండాల్సిన 145 కట్ ఆఫ్ 160 అయ్యే ఛాన్స్ ఉందిగా ఒకటి ఆ ఫ్యాక్టర్ ఉంది ఒకటి ఈ ఫ్యాక్టర్ ఉంది సో ఈ ఇన్ని ఫ్యాక్టర్ల వల్ల అది మారిందే తప్ప నిజంగా అక్కడ స్టూడెంట్స్కి ఎవరికి రా స్కోర్ 160 పైన లేవు వాళ్ళు 140లో నేను కనుక్కున్న స్టూడెంట్స్ ప్రకారం 140లో 130లో ఉన్న వాళ్ళు కూడా 160 క్రాస్ అయ్యారు మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. హలో నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ్ అండి, నేను బోధన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ డౌట్ ఏంటి అడిగా? సో సార్ ఇప్పుడు 90 days మిగిలినాయండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కి. జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ కి స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇది నా డౌట్. మొన్న నాకు 146 మార్క్స్ వచ్చి నార్మలైజేషన్ తర్వాత నేను కట్ ఆఫ్ క్లియర్ చేయలేకపోయాను సిహెచ్ఎస్ఎల్. ఎన్ని వచ్చాయి నార్మలైజేషన్ తర్వాత? నార్మలైజేషన్ తర్వాత 146 వచ్చాయండి నాకు. ముందు ఎంత వచ్చాయి? 141 వచ్చాయండి. 5 మార్క్స్ పెరిగాయి. 5 మార్క్స్ పెరిగాయి నార్మలైజేషన్. అంటే మీ షిఫ్ట్ ఏమన్నా ఈజీ షిఫ్టా? ఈజీ షిఫ్ట్ అని నేను సార్ నాకంటే నాకు హార్డ్ గానే అనిపించింది. నా స్కోర్ నేను లెక్కేసుకున్న దాని ప్రకారం 141 వస్తాయి అనుకున్నాను, అలానే వచ్చాయి. 146 వచ్చాయి, 5 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అంతే. మీకు 5 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అంతే కదా? కాల్ కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆయన అడిగేది కరెంట్ అఫైర్స్ ఒకటి, జనరల్ స్టడీస్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. సో మీరు ఆల్రెడీ 146 స్కోర్ చేశారంటే ఆల్రెడీ మీరు చదివే ఉంటారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏం చదవకండి. మీరు ఆల్రెడీ చదివిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా కన్సాలిడేట్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ సబ్జెక్ట్ అవి అటెంప్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామినేషన్కు ఒక 8 months ముందు మేజర్ ఇష్యూస్ మాత్రమే చూసుకోండి. అన్ని ప్రతి చిన్న అక్కర్లా మనకు ఇటీవలి కాలంలో జరిగిన అపాయింట్మెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ నేషనల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చేసరికి సేమ్ స్ట్రాటజీ, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా బేసిక్ గ్రామర్స్ ఇష్యూస్లు ఏమన్నా ఉంటే ఆ బేసిక్ గ్రామర్ ఇష్యూస్ మాత్రం మీరు తెలియకపోతే అవి నేర్చుకోండి. అండ్ సాధ్యమైనంత వరకు మీరు కాంప్రహెన్షన్, ఈ ఒక ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, అవి అటెంప్ట్ ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 చెప్పండి, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను ఎస్ఎస్సి సీజీఎల్ కి అప్లై చేశాను సార్. ఓకే. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. అది యాక్సెప్టెడ్ అని వచ్చింది సార్ అప్లికేషన్, బట్ నేను ఎలిజిబుల్ అయినా సార్? 2021లో అయిపోతుందా మీ బీటెక్? 2021లో అయిపోతుంది సార్. నాట్ ఎలిజిబుల్, కంప్లీట్ అవ్వాలి. ఎలిజిబుల్ కదా సార్? అప్లై చేసే టైంకి మీకు సర్టిఫికేట్ చేతిలో ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో లైన్లో ఉన్నారండి? ఉన్నా మేడం. రైట్, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. సార్ నేను ఎస్ఎస్సికి సీజీఎల్కి అప్లై చేశాను సార్. ఓకే సార్, యాక్చువల్లీ నా డిగ్రీ 2021లో అయిపోయింది, ఎగ్జామినేషన్స్ వచ్చేసి 20లో అయిపోయినాయి. అంటే రిజల్ట్ వచ్చింది 2021లో వచ్చింది సార్. ఏ డేట్ కి అయితే వచ్చింది? అప్లై చేసిన అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటారా సార్? ఏ డేట్ కి వచ్చిందండి రిజల్ట్? 25 సెకండ్ 2021 కు రిజల్ట్స్ వచ్చినాయి. జనవరి 2వ తారీఖు వచ్చాయా? సార్ జనవరి 2వ తారీఖు వచ్చాయి మీ రిజల్ట్స్? జనవరి 2వ తారీఖు వచ్చినాయి సార్. అప్లై చేయండి, ఏం కాదు.
ఏంటి సార్? అప్లై చేయండి. అప్లై చేయాలా సార్? ఓకే, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ అసలు ఏంటి, దీని గురించి ఒకసారి చెప్తారా, ఎలా ప్రిపేర్ అవ్వాలి? నెక్స్ట్ కాల్ తర్వాత చూద్దాం. హలో హలో, లైన్లో ఉన్నారా? హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటి? మేడం నా పేరు శ్రీకర్ మేడం, నేను కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా డౌట్ వచ్చేసి మీరు ఇంతకుముందు కంపేర్ చేసుకోవడం అని చెప్పేసి చెప్పారు కదా సార్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మనకు కావాల్సిన సిలబస్. మనం బేసిక్ నుంచి వస్తే మనకు ఎన్సీఆర్టీ సిలబస్ లో 6th నుంచి 10th వరకు సరిపోతుంది సార్, లేదంటే మనం స్టేట్ చదువుకుంటే సరిపోతుంది సార్? ఇప్పుడు ఇక్కడ ఏం చదువుతున్నావు నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చదువుతున్నాం అనేది పాయింట్ కాదు, ఏ బుక్స్ అనేది పాయింట్ కాదు, టైం ఫ్యాక్టర్. 3 months టైం ఉంది నీకు, ఇప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి. సంథింగ్ యూ హ్యావ్ టు, అంటే ఎగ్జామ్లో కూర్చునే టైంకి నీకు ఒక ఐడియా ఉండాలి, మంచి ఐడియా ఉండాలి, కొద్ది ప్రాక్టీస్ ఉండాలి, బాగా డీసెంట్ భారీ ప్రాక్టీస్ ఉండాలి, ఐడియా ఉండి ప్రాక్టీస్ ఉండాలి. సో నేనేమన్నా అంటే ఓన్లీ జామెట్రీ లాంటివి ఇవి 8th, 9th, 10th ఉన్నవి ఓన్లీ ఆ క్వశ్చన్స్ రిలేటెడ్. ఒకసారి క్వశ్చన్స్ ఒక రౌండ్ ఇట్లా చూసామంటే, ఒక 20-30 క్వశ్చన్లు అక్కడక్కడ చూసామంటే ఒక చాప్టర్, అరే ఏ థియరీ చదివితే ఇవి చేయగలుగుతాం అనేది అర్థమైపోద్ది మనకి. అంటే ఇప్పుడు థీరమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి టెక్స్ట్ బుక్లో, థీరమ్స్ అన్నీ ఏం బట్టి కొట్టద్దు. థీరమ్స్లో మెయిన్ పాయింట్ ఏంటి, అసలు లాజిక్ ఏం వాడుతున్నాడు అంటే మెయిన్ ఫార్ములాస్, మెయిన్ లాజిక్స్, మెయిన్ కాన్సెప్ట్స్, వాటి మీద మనం ఫోకస్ చేసుకొని అవి చేసి చేయమంటున్నాను. దీనికంటే బెటర్ మార్కెట్లో అవైలబుల్ ఏదో ఒక బుక్ చూసుకోండి, రెడీమేడ్గా ఉంటుంది. ఈ 3 months యూ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఎట్లా క్లాసెస్ ఆన్లైన్ వస్తున్నాయి అంటున్నారు, అందులో చూసుకుని ఏదో ఒకటి అట్లనే మల్టిపుల్గా 10-20 జాయిన్ అవ్వడం ఇలాంటివి చేయొద్దు. సింపుల్గా ఒక బుక్ ఏదో ఒకటి మార్కెట్లో ఉన్నది పట్టుకొని చేసుకోమన్నాను. సో 6th నుంచి 12th వరకు చదివితే బాగా వస్తా. చూడండి చాలా మంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా, యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ వాళ్ళు స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు అన్ని 6th నుంచి 10th వరకు అన్ని తెచ్చి అన్ని ఏందో చేస్తుంటారు. సగం టైం అక్కడే పోద్ది. అవన్నీ ఏంటంటే జస్ట్ అసలు నిజంగా మనం చిన్నప్పుడు ఏం చదువుకున్నామో అవి ఒకసారి చూసుకోవడానికి ఆ పుస్తకాలు చూసుకున్నాక మనం రకరకాల మార్కెట్లో అవైలబుల్ ఏదో ఒకటి మంచిది పట్టుకొని ఒక ప్రాపర్ మెటీరియల్ పట్టుకొని మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అయ్యి చూసుకుంటే అసలు ఏ టైప్లో అడుగుతున్నాడో దాని తగ్గట్టు మనం ఫోకస్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ చేయాలి అంతే. అంటే 6th నుంచి 12th మధ్యలోనే వస్తాయా, 6th to 10th బుక్స్ మధ్యలోనే వస్తాయంటే నో వన్ కెన్ టెల్ అందులో నుంచి వస్తాయి అనేది ఏం లేదు. ప్రతి క్వశ్చన్ని నేను చూడు అది ఇట్లా అని తీసుకెళ్ళి ఇక చూడు ఈ బేసిక్ 6th క్లాస్లో ఇచ్చిన ఈ బేసిక్ నుంచే వచ్చిందని చెప్పగలుగుతా. నేను లింక్ చేయగలుగుతా ప్రతిదాన్ని, నాది నేను నిజం అని ప్రూవ్ చేసుకోవడానికి. నిన్నేం చెప్పా, 6th to 10th బుక్స్ చదువుకోమన్నాను కాబట్టి ప్రతి క్వశ్చన్ చూసావా 6th to 10thలోనే ఉంది, నేను చెప్పింది నిజం అని నిన్ను మభ్య పెట్టడం తప్ప 6th to 10th కేవలం అవి చదవడానికి కాదు, అవి ఒకసారి జస్ట్ అట్లా ఒక రివిజన్ చేసుకోవడానికి ఒక బేసిక్స్. అంటే నువ్వు ఏదైనా ఇప్పుడు ఒక పబ్లికేషన్ పుస్తకం చదివితే ఆ పుస్తకం అర్థం కావాలిగా, నీకు అర్థం కావాలంటే ఈ బేసిక్స్ ఆల్రెడీ ఉంటే బెటర్ అని చెప్తున్నా. ఈ బేసిక్స్ ఉంటేనే ఆ బుక్ ఈజీగా అర్థమవుద్ది. లేకపోతే అందులో వాడేం మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు, వాడు షార్ట్ కట్ ఫార్ములాలు రాస్తాడు, రకరకాలే రాస్తాడు. అవన్నీ మనకి అర్థం చేసుకునే ఎబిలిటీ ఉండాలంటే 6th to 10th కొంచెం మంచిగా అర్థం చేసుకొని పర్ఫెక్ట్ చదువుకోమని చెప్తున్నా. అది ఒక గైడెన్స్ లాగా, అంటే ఏం తెలియకుండా వచ్చారనుకోని చెప్తున్నా మీకు నేను. జీరో నాలెడ్జ్, సరే నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదంటారు, ఎంపీసీ కాదంటే భయం. ఎందుకు భయం, 10th వరకు మ్యాథ్సేగా ఉంది ఆ పుస్తకాలు. అందుకే జస్ట్ మీరు ఒకసారి చూసుకొని రివిజన్ చేసుకొని అప్పుడు ఇందులోకి దిగుతాయి. ఏంటంటే అవి కూడా ఎక్కువ రోజులు చేయొద్దు, 3-4 daysలో అయిపోవాలి. పైన అట్లా మంచిగా చూసుకోవాలి అసలు ఏం చదువుకున్నాం చిన్నప్పుడు 10th వరకు. తర్వాత ఈ పుస్తకాలన్నీ చేయడం స్టార్ట్ చేయాలి మీరు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటి? మేడం కర్నూలు మేడం, ఆంధ్రప్రదేశ్ కర్నూలు మేడం. ఓకే, డౌట్ అడిగండి మేడం. నేను హ్యాండిక్యాప్డ్ మేడం. ఓకే మేడం, హ్యాండిక్యాప్డ్ మేడం. ఓకే రవి. మేడం నాకు చేయి బాగాలేదు మేడం, నాకు ట్రై బాగా చేస్తారా మేడం? డిగ్రీ ఆఫ్ ఎంత ఉంది అంటే హ్యాండిక్యాప్ ఎంత ఉంది తనకి, మూమెంట్ లో ఎంత డిగ్రీ ఫంక్షన్ లేదు, వాటి బేస్ ఇప్పుడు నేను ఒకవేళ నేను బ్లైండ్ అనుకోండి, ఆబ్వియస్ గా నాకు సిస్టమ్ చూడలేను కదా, అప్పుడు నాకు రిక్వైర్ అవుతారు. ఇప్పుడు ఐబీపీఎస్ అయితే ఉంది అలౌడ్. సో వీళ్ళది ఇప్పుడు అతను చెప్పేదాన్ని బట్టి స్క్రైబ్ తనకి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో రైట్, శర్మ గారు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు స్టూడెంట్స్కి మీరు?
ఇంకేం లేదండి, ఇప్పుడు మనకు 90 days మాత్రమే టైం ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏమి నేర్చుకోకుండా కన్సాలిడేట్ అన్నది ఒకటే మనం చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతిరోజు ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాసి ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మార్కులు కూడా ఒకసారి చెక్ చేసుకొని అండ్ దెన్ ఏ ఏరియాలో ఎక్కువగా మనకు తప్పులు పోతున్నాయని చూసుకొని ఆ పర్టికులర్ టాపిక్ని మనం ఫోకస్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్లో ఒక పర్టికులర్ జామెట్రీ అనే ఒక టాపిక్లో మనకు ఎక్కువగా మిస్టేక్స్ వస్తుంటే దానికి సంబంధించిన బేసిక్స్ని మనం ఒకసారి చూసుకోవడం. అండ్ రీజనింగ్లో కూడా అంతే. రీజనింగ్లో సాధారణంగా ఆస్పిరెంట్స్కి తప్పు పోవడం అంటూ అసలు ఏమి ఎప్పుడు కూడా జరగదు, ఎందుకంటే చాలా లెవెల్ ఆఫ్ ఆ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఇంగ్లీష్లో కూడా మీరు కాంప్రహెన్షన్ సరిగ్గా చేయలేకపోతున్నానంటే ఒకసారి పారాగ్రాఫ్స్ ఎక్కువగా స్కోర్ చేసుకోవడం, బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడము, ఇంకా ఎక్కువగా దాన్ని చదువుకోవడము, ఆ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎట్లా ఉంది అబ్జర్వ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ కూడా ఇదే సేమ్ స్ట్రాటజీ మీరు ఫాలో కావాలి. కొత్తగా భిన్నంగా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయకుండా మీరు ఆల్రెడీ నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా కన్సల్ట్ చేసుకుంటూ ఇప్పుడు చదువుకోవాలి. అట్లే అండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట నుండి మాట్లాడుతున్నాను మేడం. రైట్, మీ డౌట్ ఏంటి అడగండి. మేడం, ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారానే రాయాల్సి ఉంటుందా మేడం? ఇంకా అదే తన డౌట్. ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆన్లైన్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లాగా 2 ఆప్షన్స్లో పేపర్ సపరేట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు, ఆన్లైన్ కూడా కండక్ట్ చేస్తారు ఐఐటి ఎగ్జామ్ అయితే. ఇప్పుడు అది సిస్టమ్ అలా ఉంది ప్రస్తుతానికి. బట్ ఇందులో మాత్రం ఓన్లీ ఆన్లైన్, నో అదర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ స్కిల్ టెస్ట్ బేసిక్గా అంటున్నారు. జనరల్గా అప్లికేషన్ ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. అసలు ఎగ్జామ్ ఆల్రెడీ ఆన్లైన్ లో రాయాల్సినప్పుడు నీకు మినిమం ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కరెక్ట్, అది కూడా కదా మ్యాండేటరీ. ఇక్కడ అప్లికేషన్ నువ్వు చేయనప్పుడు ఎగ్జామ్ ఎలా రాస్తావు రేపు? మెయిన్ ఆ బేసిక్ అయినా తెలిసి ఉండాలి. బేసిక్ నువ్వు అప్లై చేసుకోగలగాలి కదా. నువ్వు రేపు ఉద్యోగం చేయాలి, అర్థమవుతుందా? కరెక్ట్. నువ్వు సొంతంగా చదువుకోవాలి, అప్లై చేయలేకపోతున్నావు. సరే క్వాలిఫై కాలేదు, ఓకే ఓకే నా వల్ల కాలేదు బట్ కనీసం అప్లై అయితే చేస్తాం కదా ఏదున్నా కానీ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, లైన్లో ఉన్నారా? హలో. రైట్, ఒకసారి చెప్పండి. హలో, చెప్పండి వింటున్నాం. మీ డౌట్ ఏంటి అడగండి. మేడం, నేను సిజిఎల్ కి అప్లై చేశాను మేడం 2020కి. హలో, చెప్పండి. వినిపిస్తుంది మేడం. ఇది దీనికి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది? అలానే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? టైర్ 1 ఎగ్జామ్ కానీ మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్. కట్ ఆఫ్ ఇస్ ఫైన్, ఓకే. మీకు డౌట్ ఏంటి, ఇది జాబ్స్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటున్నారా? అది మీకు ఇప్పుడు అవసరం లేదు. ముందు ఇది క్వాలిఫై అయ్యాక, రెండోది క్వాలిఫై అయ్యాక అప్పుడు అడుగుతారు. అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు టీసైడ్కి ఫోన్ చేసి నన్ను నాతో మాట్లాడిపోయండి, నేను చెప్పేస్తాను ఏది జాబ్ చేసుకోవాలి. ముందు క్వాలిఫై అవ్వడం, దాని మీద ఫోకస్ చేద్దాం. రెండో క్వశ్చన్ అడిగా కట్ ఆఫ్ అడిగా. అసలు గుర్తుపెట్టుకోండి, నా స్టూడెంట్స్ అందరికి ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక మీ ప్రాబ్లం నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తున్నా. అంటే కట్ ఆఫ్ ఇంత అంత అనేది ఏముండదు. అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటే ఎంత తేడా పడుతుంది? నువ్వు నేనే ఎగ్జామ్ రాయాలి, నాకు ఎక్కువ వస్తే నాకు జాబ్ వస్తుంది, నీకు ఎక్కువ వస్తే నీకు జాబ్ వస్తుంది, రైటా? ఎవరికి ఎక్కువ వస్తే ఆయన జాబ్ వస్తే కట్ ఆఫ్తో ఏం పని మనకి? అంటే ఇప్పుడు నేను కట్ ఆఫ్ చెప్తా, కరెక్ట్ దాటిస్తావు దాన్ని 199, మరి 200 తెచ్చుకో. అంటే ఇప్పుడు నీ కట్ ఆఫ్ చెప్తే కరెక్ట్ దాన్ని దాటించి అక్కడ ఆగుతావా? ఆగాలని ఉందా నీకు? నువ్వు ఎంత స్కోర్ చేయగలతో అంత చేయాలి, అంతేనా? పక్కన ఉన్నోడి కంటే నువ్వు ముందు పరిగెత్తాలి. అది 100 మీటర్స్ అవ్వచ్చు, 50 మీటర్స్ అవ్వచ్చు, నీకు అనవసరం. అంటే ఇప్పుడు నేను ముందే చెప్పేస్తే ఇంత కట్ ఆఫ్ అని చెప్తే కరెక్ట్గా 160 అంటే 161 తెచ్చుకుంటావు. ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి నాకు, ఎవరైనా? స్టూడెంట్స్ అందరూ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా కట్ ఆఫ్లు ఏ ఎగ్జామ్ గురించి కూడా అడగొద్దు. నువ్వు కట్ ఆఫ్తో కాదు పోటీ పడుతుంది, నువ్వు తోటి స్టూడెంట్స్తో పోటీ పడుతున్నావు, నీతో పాటు రాసే వాళ్ళతో పోటీ పడుతున్నావు. వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకోవడం ముఖ్యం. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అది 1 మార్క్ కావచ్చు, 2 మార్కులు కావచ్చు, 150 మార్కులు కావచ్చు, 200కి 170 మార్కులు కావచ్చు. అది ఎలా ఉన్నా మనకు అనవసరం. అది పేపర్ మీద ఆధారపడి ఉంటుంది, రాసే వాళ్ళందరి మీద ఆధారపడి ఉంటుంది. రఫ్గా ఏంటంటే 150 వస్తే సేఫ్ అనుకుంటాం మనం, అంతే. ఒక 150 వస్తుంటే మనం గుండె మీద చేసుకొని టైర్ 2 ప్రిపేర్ అవ్వచ్చు, అంతే. అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు అంతవరకు అయితే మనం ప్రిపేర్ అయితే సరిపోతుందా? చిన్నప్పుడు నేను కూడా 10th క్లాస్కి ఏం చేసానంటే సగం టైం టైం టేబుల్ తయారు చేయడంలో పోయేదండి చదవడం కంటే.
అవసరం నాకు ఆ సగం టైం వేస్ట్ చేసుకోవడం. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఏ పోస్ట్ పెట్టుకోవాలి, హైదరాబాద్ పెట్టుకోవాలా, విజయవాడ పెట్టుకోవాలా, తిరుపతి పెట్టుకోవాలా, చెన్నై పెట్టుకోవాలా, నార్త్ ఇండియాకి వెళ్ళాలా, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలా, టైర్ 1 తెచ్చుకోవాలి, టైర్ 2 తెచ్చుకోవాలి, ఈ బుక్ చదవనా ఆ బుక్ చదవనా, దీంట్లో సగం టైం ఇక్కడే పోయింది. ఇంకా చదువుకోవడానికి టైం అయ్యేది ఉన్న 4 నెలల్లో. ముందు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలి. అరే మాక్ టెస్ట్లు సిలబస్ అవ్వక ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ రోజు నుంచి 4 నెలలు రోజు ఎగ్జామ్ రాయాలి. నా సిలబస్ అయింది అవ్వలేదు అనవసరం నీకు. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ మినిమం. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంటే రోజుకి 10 ఎగ్జామ్లు రాయాలి, 5 ఎగ్జామ్లు రాయాలి. ఎంతసేపు? గంట సేపే ఎగ్జామ్. రోజు 3 గంటలు 3 ఎగ్జామ్లు రాయలేవా? లాస్ట్ 30 రోజులు 3 90 ఎగ్జామ్లు రాయలేవా? ఇప్పటి నుంచి రాసుకున్నా ఒక 2 నెలలు ఉంది, ఇంకా 2-3 నెలలు ఉంది, 200 ఎగ్జామ్లు ఈజీగా రాయొచ్చు కళ్ళు మూసుకొని. ఇంత ప్రాక్టీస్ చేస్తూ నువ్వు అప్పుడు ప్రిపేర్ అయితే నీకే క్లారిటీ వచ్చేస్తుంది. నిన్నెవరైనా క్వశ్చన్ అడిగితే నువ్వు కూడా సమాధానం చెప్పే స్టేజ్కి వచ్చేస్తావు ఆటోమేటిక్ గా. నన్ను అడగవు ఆ రోజు, నాలాంటి వాడు అవసరం లేదు. రైట్, ఒకసారి శర్మ గారు డేట్స్ గురించి చెప్తారా, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎగ్జామ్ డేట్స్ గురించి? ఎగ్జామ్ డేట్ అంటే ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ అయితే 12th నుంచి 27th వరకు ఉంది. డైలీ 3 షిఫ్ట్స్ ప్రకారం పెడతారు. మధ్యలో హాలిడేస్ ఉంటే హాలిడేస్ ఇస్తారు, ఏదైనా పండుగలు ఉంటే పండుగలకు హాలిడేస్ ఇస్తారు, సాటర్డే సండేస్ ఉంటే అలాంటి వాటికి కూడా హాలిడేస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ షిఫ్ట్స్ లో ఇప్పుడు వాడు ఒక 20 షిఫ్ట్లో 19 షిఫ్ట్లు పెడతాడు. ఇంతకుముందు 47-50 షిఫ్ట్లు పెట్టేది ఒక్కొక్క ఎగ్జామ్ టైర్ 1 సిహెచ్ఎస్ఎల్ కానీ సీజీఎల్ కానీ. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు అన్ని పెడితే అంతమందికి నార్మలైజ్ చేయాలి. నాకు ఈజీ వస్తుంది పేపర్, నీకు టఫ్ వస్తుంది, అట్లా చాలా ప్రాబ్లం అవుతుంది. దాన్ని స్లోగా 7 రోజులకి 10 రోజులకి తగ్గించుకుంటూ తీసుకొచ్చి దాన్ని ఇప్పటికి ఏం చేశారంటే 19-18 షిఫ్ట్లలో కంప్లీట్ చేస్తారు ఎగ్జామ్ అందరికి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవిజన్ సరిగ్గా లేకనే అందరికి ఒకేసారి ఎగ్జామ్ పెడితే ఒకటే రోజులో ఒకటే సింగిల్ పేపర్, నార్మలైజేషన్ కూడా అక్కర్లేదు. ఒకటే పేపర్ ఉంటే నీకు ఎన్ని మార్కులు వచ్చా నాకు అన్ని మార్కులు వచ్చా ఆ మార్కులు ఉండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఒక పేపర్ నేను ఒక పేపర్ రాసావు, నాది ఈజీ నువ్వు ఇది టఫ్, అప్పుడు మీకు మార్కులు పెంచాలి, నాకు మార్కులు తగ్గియాలి, లేదా నాకు తక్కువ పెంచాలి మీకు ఎక్కువ పెంచాలి. ఇలాంటి అన్నీ లేకుండా అది డే బై డే తగ్గించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు సీజీఎల్ఏ ఆల్మోస్ట్ 25 డేస్ పెట్టేవాడు, ఇప్పుడు ఎన్ని డేస్ పెడుతున్నాడు? 29th to 6th or 7th అంటే వారం రోజులు కంప్లీట్ చేస్తున్నాడు. అంటే 18-19 షిఫ్ట్లు అంతే. అవే ఎగ్జామ్ డేట్స్. ఎగ్జామ్ అయితే చాలా నియర్గా ఉందండి. దీనికి ఆల్రెడీ జనాలు ఎప్పటి నుంచో 2017-18 నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం అది ఒకటే దృష్టిలో పెట్టుకొని అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి రావట్లేదా, క్వాలిఫై కావట్లేదు అనే పాయింట్ అయితే లేదు. అయితేనే ఉన్నారు, కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు రాస్తారు, 18 వాళ్ళు రాస్తారు, 19 వాళ్ళు రాస్తారు, 17 వాళ్ళు రాస్తారు. ఏజ్ ఉంటే నేను రాస్తా అనుకోండి. నేను ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫైడ్. ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ 2014 ఇట్ సెల్ఫ్. ఐ లెఫ్ట్ ద జాబ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వాట్ ఎవర్. సో అది కాదు కదా మనకు పాయింట్. టైం అయితే తక్కువ ఉంది, ఇప్పుడైతే అటెంప్ట్ ఇస్తాం. దీనికి చదివిన సిలబస్ అయితే మనకు వేరే ఎగ్జామ్లకు కూడా పనికి వస్తుంది కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేరే ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంది. బేసిక్స్ అయితే ఫౌండేషన్ అయితే పడిపోద్ది దీనికి ప్రిపేర్ అయినంత మాత్రాన. నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకోవచ్చు. మళ్ళీ వేరే ఎగ్జామ్ చాలా రకరకాల ఎగ్జామ్లు నెక్స్ట్ ఇయర్ నుంచి సెట్టే వస్తుంది మోస్ట్లీ 99.9%. సో సెట్కి కూడా మోస్ట్లీ ఇది చదువుకున్నది అయితే వృధా కాదు. మనం అయితే ప్రిపరేషన్ చేద్దాం. మన అదృష్టం బాగుంటే 3 నెలల్లో మనం గ్రాస్పింగ్ పవర్, మన అదృష్టం కొద్దీ చదివేటప్పుడు తొందరగా అర్థమయ్యి కొద్దిగా మనం ఫాస్ట్గా పికప్ చేసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసుకొని మనం మంచిగా చదవగలిగి మనం చేయగలిగితే ఏమో ఈ అటెంప్ట్ అయిపోవచ్చు మనకి. రైట్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి అసలు ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 27th నుంచి April 12th వరకు డైలీ మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 5 to 9 ఆన్లైన్ క్లాసెస్ అవి ఉంటాయి కాబట్టి టీసాట్ నిపుణాలో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు చూడొచ్చు. అలాగే టీసాట్ ఆల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ని మీరు అందుబాటులో ఉంటాయి కాబట్టి చూసి చక్కగా నేర్చుకోవచ్చు. అలాగే మాక్ టెస్ట్ కూడా రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది, ఎల్లుండి నుంచి ప్రసారాలు మొదలవుతాయి. ఇది వాళ్ళ టీసాట్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.